Alright, good morning, brothers. ఇప్పుడు మనం హౌ పీపుల్ చేంజ్ అన్న యొక్క సిరీస్ ని కంటిన్యూ చేద్దాం. దేవుడు మనల్ని ఎలా పరుస్తున్నాడు అన్న యొక్క థీమ్ ఆలోచిస్తూ. సో దాన్ని స్టార్ట్ చేసే ముందు మేబీ అనిల్, ఇఫ్ యూ కెన్ ప్రే. ఎస్ అన్న, మన మధ్యలో బ్రదర్ ప్రసన్న బెజ్జంకి నుంచి ఉన్నారు. వారు ప్రార్థన చేస్తారన్న బిగినింగ్ ప్రేయర్. షూర్. పరిశుద్ధుడైన మా తండ్రి, సర్వశక్తి మంతురానికి వందనాలు, స్తోత్రాలు ప్రభా. ఈ దినం నాయన అయ్యా, నీ యొక్క వాక్యం ధ్యానిస్తున్నప్పుడు నీ దాసుని ద్వారా అనేకమైన విషయాలు మీరు మాకు తెలియజేయమని ప్రభువా, మా యొక్క వ్యక్తిగత ఆత్మీయ జీవితంలో, పరిచర్య జీవితంలో నీ నామానికి మహిమకరంగా జీవించడానికి మీరు మమ్మల్ని ప్రోత్సహించమని వేడుకుంటూ మా ప్రభును రక్షకుడు నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ఆమేన్. థ్యాంక్ యూ బ్రదర్. సో మరి లాస్ట్ టైం మనము ఒక చిన్న బొమ్మ చూసాం కదా. మనం అక్కడ హీట్ చూసాం, థార్న్స్, ఫ్రూట్, దాని తర్వాత టువర్డ్స్ ది ఎండ్ ఏమొస్తుంది, ఈ 4 చూసాం. సో మనము ఫస్ట్ హీట్ చూసాము. హీట్ అంటే మన పరిస్థితులని మనం చూసాం అన్నమాట. మనం దేవుని వాక్యంలో చూసిన ఈ పడిపోయిన, ఈ నశించిపోతున్న లోకంలో పాపలంగా మనం ఎన్నో ఇబ్బందులు పడతా ఉంటాం. ఈ లోక స్థితి చూసినప్పుడు మనకు అంత ఆశనివ్వదు అనమాట. అయితే ఈ పరిస్థితి మనం ఇలా ఏం చూసామంటే, ఈ పరిస్థితి అంతా దేవునికి బాగా తెలుసు. మనం రోజు దినదినం వెళ్తున్న ఈ పరిస్థితుల నుంచి, ఆ సర్కమ్స్టాన్సెస్ నుంచి, వాటి నుంచి వచ్చే కష్టాల నుంచి. అయితే వీటన్నిటిలో మనం ఇంకోటి ఏం చూసామంటే, దేవుడు మనకు ఆదరణగా ఉంటాడు. ఆయన వాగ్దానాలు ఈ లోకంలో గుండా మనకు వెళ్తున్నప్పుడు, ఈ పరిస్థితుల్లో ఉన్నప్పుడు మనకి సహాయాన్ని ఇస్తాయి అని మనం చూసాం అనమాట. అయితే మన ప్లేస్ లో క్రీస్తు యొక్క మరణము, ఆయన యొక్క పునరుద్ధానం మనం మార్చబడ్డాము. అది ఆయన చేసిన రక్షణ కార్యము. అదే రక్షణ కార్యము మనం దినదినము మారుస్తూ ఉంటది. మనం చూసాం, మనం క్రీస్తులో నూతన సృష్టి. ఈ పాపలోకంలో ఎన్నో కష్టమైన పరిస్థితులు, ఎన్నో ఇబ్బందికరమైన పరిస్థితులు, హీట్ అన్న ఆ యొక్క పదం కింద మనం ఆలోచించినప్పుడు, క్రీస్తులో ఆ పరిస్థితుల గుండా కూడా మనల్ని మారుస్తాడు మనం అని ఆలోచించాం. మన ప్రాబ్లమ్స్ తో, మన హీట్ తో ఎక్కువగా ఒక్కొక్కసారి మనకేమవుతుందంటే, మన పరిస్థితులతో మనం ఎక్కువ ఐడెంటిఫై చేసుకొని దేవుని కృప మనకు ఉంది, ఈ పరిస్థితుల్లో నుంచి వెళ్ళటానికి కూడా ఉంది అన్న అవకాశం ఉంది అని కూడా మనం మర్చిపోతా ఉంటాం. అయితే మరి మన ఈ పరిస్థితుల యొక్క హీట్ లో దేవుడు మనం ఎలా మారుస్తున్నారో, మనం ఓపికతో ఎలా వేచి చూడాలి, మన పరిస్థితులు మారకపోయినా దేవుడు మన హృదయాన్ని ఎలా మారుస్తున్నాడో మనం చూడాలి. సో దానికోసం మనం కొన్ని క్వశ్చన్స్ అడగటం హెల్ప్ చేస్తుంది అనమాట ఈరోజు మార్నింగ్ మనకి. ఫస్ట్ ఏంటంటే, దేవా, ఇటువంటి హృదయ మార్పునకు నువ్వు నన్ను ఈ రోజు ఎలా పిలుస్తున్నావు? నా హృదయంలో ఎటువంటి హృదయ లక్షణాలను ఇంకా యాక్టివ్ గా లేవు? ఈ పరిస్థితులను చూసి నేను నిన్ను పోలి ఎలా జీవించట్లేదు, అది నాకు చూపించిన ఆయన అనే ఒక క్వశ్చన్ అడగటం హెల్ప్ చేస్తుంది బ్రదర్స్. ఈ క్వశ్చన్స్ వేసుకుంటున్నప్పుడు కొన్ని ముళ్ళు ఎదుర్కొనే అవకాశాలు ఉన్నాయి. దేవుని కృప ద్వారా దేవుడు మనల్ని ఫలాను ఫలించే చెట్లనుగా చేసినప్పటికీ మన జీవితాల్లో ఇంకా మనం ముళ్ళని తీసుకొస్తా ఉంటాం. ఈ ముళ్ళు పద ఏం సూచిస్తుందంటే, మనం పాపలంగా ఇంకా మన పరిస్థితుల్లో హీట్ లో పాప రెస్పాన్సెస్ ఇస్తా ఉంటాము అన్నమాట. ఇక్కడ ఎవరన్నా లేదు, నాకు ఈ సమస్య లేదు, నాకు ఎటువంటి ముళ్ళు నా జీవితాల్లో లేవు, నేను పాపంతో అసలు స్ట్రగుల్ అవ్వను అంటే, ఇది మీ క్లాసెస్ అవసరం లేదు. కానీ ఎవరైతే నాకు ఈ సమస్య ఉంది, నేను ఇంకా క్రీస్తులో మార్చబడాలి, నాలో ఇంకా ముళ్ళ పొద రియాక్షన్స్ ఉన్నాయి, నా జీవితంలో నేను ఇంకా పాపంకి నేను చోటిస్తున్నాను, తావిస్తున్నాను అని మీరు కనుక కన్విక్ట్ అయితే, ఈరోజు ఈ క్లాస్ మనందరికి, నాకు ఇది ఈ క్లాసు. ఎందుకంటే మనము తిరిగి జన్మించినప్పటికీ పాపములో మనము సత్యాన్ని మనం ట్విస్ట్ చేస్తూ ఉంటాం కదా.
హృదయాల్లో వేరే వాళ్ళ పట్ల ఇంకా ఏదో కొద్దిగా కోపము, ఒక్కొక్కసారి ఈర్ష్య కలిగి ఉంటాం. మన మన తప్పు ఇతరుల మీద మోపడానికి అప్పుడప్పుడు టెంప్ట్ అవుతా ఉంటాం. ఇతరులను మ్యానిపులేట్ చేసి మనకు కావాల్సింది చేయించుకోవాలి అని ట్రై చేస్తూ ఉంటాం. కఠినమైన లేకపోతే జడ్జ్ చేస్తున్నట్లుగా మనం అప్పుడప్పుడు మాట్లాడుతూ ఉంటాం. మన పనిలో, మన బిజీ పనుల్లో ఇతరుల అవసరాల పట్ల ఆసక్తి చూపించకుండా వారంగా ఉంటాం. మన ఐడెంటిటీ మనము చేస్తున్న పనిలో కానీ, లేకపోతే మన చుట్టూ ఉన్న పరిచర్యలో కానీ, మనం చేస్తున్న యొక్క మంచి పనులతో కానీ మనం ఎక్కువగా ఐడెంటిఫై చేసుకుంటూ మన నిజమైన హృదయం మాకుందా లేదా అని ఆలోచించాం అనమాట. ఒక్కోసారి శరీర హెచ్చరికలు లోనవుతా ఉంటాము. ఈ పర్టికులర్ గా పాస్టర్స్ గా అయితే ఏమైనా క్రిటిసిజమ్స్ వచ్చినప్పుడు, లేకపోతే ఎవరన్నా కొద్దిగా ఏమైనా నెగిటివ్ గా మాట్లాడినప్పుడు డిఫెన్సివ్ గా మారిపోయి మన రెప్యుటేషన్ కాపాడుకోవాలి, మన యొక్క పేరు కాపాడుకోవాలి అనే ప్రయాస పడతా ఉంటాం కూడా. సొంత లాభం కోసం ఒక్కొక్కసారి అనాలోచితంగా జీవిస్తూ ఉంటాం. ఇంకా ఈ లిస్ట్ ఇంకా ఎన్నో విధాలుగా మనం రాయొచ్చు అనమాట. ఎవరు ఇక్కడ సంపూర్ణంగా క్రీస్తులోకి మార్చబడలేదు. ఇంకా ఈ పాపం నీడలో మన జీవితాల్లో ఇంకా చూస్తూ ఉంటాం. అందుకని ఇప్పుడు ముళ్ళ పొదలు అన్న మన ఈ జీవితాల్లో ఎలా ఉంటాయి, అవి ఎలా బయటకు వస్తూ ఉంటాయి, అదొకసారి గమనిస్తే మనకి హెల్ప్ చేస్తుంది. ఎందుకంటే నిజమైన మార్పు ఎప్పుడు వస్తుందంటే, మనము ఏ ప్రదేశాల్లో ఇంకా పాపానికి మనం బానిసలుగా ఉన్నాము, ఏ ప్రదేశాల్లో ఇంకా ముళ్ళ పొదలు మన జీవితాల్లో పుట్టిస్తా ఉన్నాము అని మనం అర్థం చేసుకున్నప్పుడు వాటి నుంచి తిరిగి నిజమైన ఫలం ఎలా ఫలించాలో అర్థమవుతుంది అనమాట. అయితే ఈ రోజు మనం టైం ఏం స్పెండ్ చేస్తామంటే బిబ్లికల్ పిక్చర్ చూస్తాం. ఏ విధాలుగా వాక్యానుసారంగా మనము మన వాక్యానుసారం కాకుండా మనము ముళ్ళ పొదలు మన జీవితాల్లో బయటకు తీసుకొస్తున్నాం. ఎటువంటి పాప స్వభావాలు మన జీవితాల్లో ఇంకా పనిచేస్తున్నాయి, అది మనం గమనిద్దాం ఈరోజు. సో అది మనం ప్రభు మనం పిలిచిన పిలుపు ఏంటంటే, మన పాపముని మనం చూసి దాన్ని ఐడెంటిఫై చేసి దాన్ని నేను కన్ఫెస్ చేసి పశ్చాత్తాపడి ప్రభు వైపు తిరిగి అది మారాలి నేను. అయితే ఈ ప్రక్రియ ఇది దేవునికి మనకి మధ్య ఉన్న ప్రక్రియ. ఇప్పుడు ఈవెన్ పాస్టర్స్ గా మనం ఇప్పుడు ఉన్నప్పటికీ ఈ ప్రక్రియ మన జీవితాల్లో దినదినం జరగాలి. ఏ ఏరియాల్లో నేను ఇంకా పాపానికి లోనవుతా ఉన్నాను, ఆ పాపాన్ని నుంచి నేను ఎలా విడుదల పొందాలి అని మనం ఆలోచించాలి. సో ఇప్పుడు ఒక సింపుల్ క్వశ్చన్ అడుగుదాం అనుకుంటున్నాను. బ్రదర్స్, మీరు ఫీల్ రెస్పాండ్ అవ్వండి. మీ పరిస్థితులు గుండా, మీ సమస్యల గుండా కానీ ఎటువంటి సందర్భాల్లో మీరు ఎటువంటి ముళ్ళప్రద రియాక్షన్స్ మీ జీవితాల్లో మీరు కలిగి ఉంటారు? ఏమన్నా మీకు ఆలోచించారా? ఏమన్నా మీకు అలా ఆలోచనకు వస్తుందా, నేను ఈ పరిస్థితిలో ఇలా రియాక్ట్ అవుతాను, దేనికి భయంకరం కాకుండా ఇలా రియాక్ట్ అవుతాను, టెంప్ట్ అవుతాను అన్న ఏమన్నా ఉన్నాయా? ఆ పాయింట్స్ షేర్ చేసుకుంటే హెల్ప్ అవుతుంది. యా అన్న, ముఖ్యంగా ఎప్పుడైనా మనం క్రిటిసైజ్ చేయబడ్డప్పుడు డిఫెన్సింగ్ చేసుకోవడం అనేటువంటిది కొంత ఎక్కువగా చేస్తూ ఉంటాము. రెండవది ఏంటంటే చేయడానికి ప్రయత్నం చేస్తాం. రెండవది ఏంటంటే ఇక నేను దేనికి పనికిరాను అనేటువంటి అన్యోన్యత భావనానికి లోన్ అయిపోయి కంప్లీట్ గా సొసైటీ తోటి కట్ చేసేసి ఒంటరిగా ఉండడానికైనా ప్రయత్నం చేసేటువంటి అది ఉందన్న. ఎస్, సో ఒకలాంటి ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ లోకి వెళ్ళిపోయే ఛాన్సెస్ ఉన్నాయి కదా. క్రిటిసిజం అండ్ దాని నుంచి వచ్చే రిజల్ట్స్. ఇంకా ఎనీథింగ్ బ్రదర్స్? అనిల్ బ్రదర్ మంచిగా ఎక్స్ప్లెయిన్ చేశారు క్రిటిసిజం వచ్చినప్పుడు మనం ఎలా రెస్పాండ్ అవుతామో. బ్రదర్ మాట్లాడొచ్చా? చెప్పండి బ్రదర్. స్టీవెన్ బ్రదర్. నచ్చింది చేయడానికి అంటే తను తాను ఉపేక్షించుకోవడం అనేది మాట్లాడుతుంటాడు కదా. ఇలాంటి పాపంను జయించడము
అది కష్టంగా ఉందని అనిపిస్తుంది అండి నా వ్యక్తిగత జీవితంలో. అంటే మీకు నచ్చింది మీకు ఎక్కువ చేయాలనిపిస్తుంది, కానీ దేవుని చెప్పింది చేయడం కష్టం. దేవుని చెప్పింది చేయడము, తర్వాత వేరే వాళ్ళ మీద ఇంకెక్కువగా అంటే వాళ్ళని ఇంకెక్కువ పట్టించుకోవాలి అనే విషయంలో స్ట్రగుల్ కావడము. కొద్దిగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు బ్రదర్ ఆ పాయింట్. వేరే వాళ్ళు ఎక్కువ పట్టించుకోవాలి, ఏం చెప్దాం అనుకుంటున్నారు? నాకు అర్థం కాలేదు. ఓకే, ఇప్పుడు ఉదాహరణకి నాకు ఒకటి నచ్చింది అనుకో, నేను మామూలుగా నా గురించి ఆలోచిస్తాను ఎక్కువ. నేను అంటే వేరే గురించి నేను ఆలోచించాను అన్నట్టు ఎక్కువ. రైట్ 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 ఓకే. సో అలాంటప్పుడు ఏంటంటే నా డిజైర్ ఎక్కువ డామినేట్ చేయడము వాళ్ళని ఆ విషయంలో. ఇతరులు కూడా మనం కంటే ఘనంగా ఎంచుకొని వాళ్ళకి అవసరం ఏంటి అని ఆలోచించకుండా మనదే ఎక్కువ ఇంపార్టెంట్ అవసరము, మన డిజైర్ ఎక్కువ ఇంపార్టెంట్ అని ఆలోచించే విధానం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు కదా. అవును. ఓకే, యా యా. ఎనీ అదర్ పాయింట్స్ షేర్ చేసుకోగలరా బ్రదర్స్? తొందరపాటు నిర్ణయాలు అనొచ్చు అనిపిస్తుంది. తర్వాత ఫర్గివ్ చేయలేకపోవడం త్వరగా, అన్ఫర్గివ్నెస్. ఇది అనిపిస్తుంది బ్రదర్ నాకు. అంటే ఇమీడియట్ గా డెసిషన్స్ కొన్ని తీసేసుకోవడం, తర్వాత ఈ రెండు అంతే బ్రదర్. ఎస్ హెల్ప్ఫుల్ బ్రదర్. ఇంకా బ్రదర్స్ నేను ఒక మాట చెప్పండి బ్రదర్. ఒక ఆయన నన్ను అన్యాయంగా ఒక మాట అన్నాడు. తర్వాత అన్యాయమని ఆయనకు అర్థమైన తర్వాత ఆయన దాన్ని ఏదో పైన షాలోగా దాన్ని సరి చేయకుండా ప్రాపర్ వేలో దానికి క్షమాపణ కానీ దాన్ని సరి చేసుకోవడం కానీ చేయకుండా అన్యాయాన్ని కంటిన్యూ చేస్తున్నట్టుగా, అంటే పైకేమో సార్గా నటించి దాన్ని కంటిన్యూ చేస్తా ఉన్నప్పుడు ఆ పెయిన్ నాకు ఉండిపోతాను. పెయిన్ ఇంకా ఐఎమ్ క్యారింగ్ దట్ పెయిన్. దాని నుంచి ఆయన అన్యాయం చేశాడు, ఆయన ఇంకా దాన్ని కంటిన్యూ చేస్తున్నాడు అన్నది పక్కన పెడితే ఆ పెయిన్ నుంచి విడుదల కోసం ట్రై చేస్తున్నాను. ఇట్స్ నాట్ గోయింగ్. ఎందుకంటే ఆయన ఇంకా కంటిన్యూ అవుతూనే ఉన్నాడు అట్లాగే. రైట్ 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 యా యా యా. సో మీ సహోదరుడు మీ పట్ల పాపం చేస్తున్నాడు, కానీ అది ఆయన గ్రహించుకోవట్లేదు. అది మీకు పెయిన్ లేకపోతే కష్టంగా ఉంటుంది అలా ఆ పరిస్థితి గుండా వెళ్తున్నప్పుడు. అది అప్పుడు మీ రెస్పాన్స్ ఎలా ఉంటుంది బ్రదర్? నాకు అది పెయిన్ గా ఉంటుంది. ఐఎమ్ ఆల్సో సఫరింగ్ విత్ స్ట్రగ్లింగ్ విత్ దట్. కావాలని ఎంత ప్రయత్నం చేసినా వెనెవర్ ఐ సీ హిమ్ అండ్ ఐ లిజనింగ్ సేయింగ్ ది సేమ్ పాత మోడల్ అట్లాగే నటిస్తా ఉన్నప్పుడు పెయిన్ కంటిన్యూ అవుతాం. అవును యా దట్స్ ఎ గుడ్ పాయింట్ బ్రదర్. ఇంకా బ్రదర్స్, ఎవరైనా మనల్ని వేరే వాళ్ళతో పోల్చి తక్కువ చేసి మాట్లాడినప్పుడు అప్పుడు మనం దాన్ని ఒక్కోసారి కోపపడిపోవటం వల్ల జరుగుతుంది, లేకపోతే పూర్తిగా ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ గానే వెళ్ళిపోవటం జరుగుతుంది. రెండు కూడా జరిగే సంభవాలు ఉంటాయి. మనల్ని కామెంట్ చేసేవాడు బలహీనుడు అనుకుంటే విడిచిపడిపోతాం, లేదు మనం వాదించలేము అనుకున్నప్పుడేమో ఇన్ఫీరియారిటీకి వెళ్ళిపోతాం. కానీ రెండు విధాలుగా మనము రియాక్ట్ అవుతున్నాం కదా ఆ పరిస్థితి నుంచి. అవును కానీ ఆ రెండు ప్రాబ్లమ్స్ అని నా అభిప్రాయం. అది ముళ్ళే, సుపీరియారిటీ కాంప్లెక్స్ అయినా ముళ్ళే కదా. అవును బ్రదర్ కరెక్ట్ చెప్పారు. ఎనీ అదర్ థాట్స్ బ్రదర్స్? చర్చ్ మెంబర్స్ వాక్యానికి రెస్పాండ్ అవ్వనప్పుడు ఫ్రస్ట్రేషన్ వస్తుంది. తర్వాత వాళ్ళ జీవితంలో మార్పు చెందినప్పుడు నిరుత్సాహం అనేది కూడా ఉంటుంది. ఇంత మనం కష్టపడుతున్నా గానీ
ఇక్కడ ఏమి మార్పు అనేది రావడం ఫ్రస్ట్రేషన్ ప్లస్ డిస్కరేజ్మెంట్ రెండు. రైట్ యా. ఐ థింక్ పాస్టర్స్ గా మీరు ఐ థింక్ యు ఆర్ కొన్ని మంచి హార్ట్ ఇష్యూస్ మీరు పాయింట్అవుట్ చేస్తున్నారు. అయితే ఇక్కడ ఇది ఇట్స్ ఎ గుడ్ స్టార్ట్ నేను చెప్దాం అనుకుంటున్నాను. అయితే క్రైస్తవులుగా మనము ఈ యొక్క అండర్స్టాండింగ్ రావటంతో సరిపోదు. దాని నుంచి మనం ఎలా బయటపడాలి, ఎలా క్రీస్తు స్వారూప్యంలో మార్చబడుతూ మనం ఎలా మన సేవలో మనం ఎలా ఇతరులను ప్రేమించడంలో కంటిన్యూ అవ్వగలమో ఆలోచించడం కొద్దిగా హెల్ప్ చేస్తుంది బ్రదర్స్. అయితే నేను ఇప్పుడు చెప్దాం అనుకుంటుంది ఏంటంటే, ఒక క్రిస్టియన్ లైఫ్ అనేది ఈ ఒక కృతజ్ఞతతో కూడిన అసంతృప్తి కలిగిన జీవితం అయి ఉండాలి. అది నేను కొద్దిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అదే నేనేం చెప్తున్నానంటే, మనం క్రీస్తు మన జీవితంలో ఏం చేశాడో, ఆయన మనల్ని ఎలా క్షమించి మనల్ని పెట్టి మన పిల్లలుగా చేశాడో, అది మనం దాన్ని బట్టి మనం ఎంతో కృతజ్ఞతలు చెల్లించాలి. అదే సమయంలో మన జీవితంలో చూస్తున్న ఈ ముళ్ళను చూసినప్పుడు కూడా ఒక విధమైన అసంతృప్తి మన జీవితం పట్ల మనం కలిగి ఉండాలి. అసంతృప్తి ఎలా అంటే టోటల్ గా ఒక నిరుత్సాహము, అసలు నిరీక్షణ లేని వారంగా కాదు, కానీ ఒక నిజమైన జీల్, దేవుని కొరకు నేను ఇంకా మార్చబడాలి అన్న యొక్క అసంతృప్తి కలిగి ఉండటం మంచిదన్నమాట. ఇప్పుడు ఈవెన్ ఒక క్రికెట్ టీం, ఇండియన్ క్రికెట్ టీం తీసుకున్నాం అనుకోండి, వాళ్ళు మేమంతా పర్ఫెక్ట్, మాకు అంతా బాగొచ్చు, మేము అసలు ప్రాక్టీస్ చేయాల్సిన పని లేదు, బౌలింగ్ లో ఇంకా కొత్త టెక్నిక్స్ నేర్చుకోవాల్సిన పని లేదు, నాకు బ్యాటింగ్ స్టాన్స్ లో నేను ఫోకస్ చేయాల్సిన పని లేదా అని ఆలోచించాడు అనుకోండి. ఒక ఇండియన్ క్రికెట్ టీం, మన క్రికెట్ టీం వాళ్ళు ఆలోచించింది అనుకోండి, వాళ్ళు ఎప్పటికీ మెరుగుపడరు కదా, ఎప్పటికీ ఇంకా అదే పరిస్థితిలో ఉండి ఎప్పుడు ఫెయిల్యూర్ ఫేస్ అవుతా ఉంటారు. కానీ మనం చూస్తే ఈ లోకపరమైన ఇండియన్ క్రికెట్ టీమే ఎంతో కష్టపడి కోచెస్ ద్వారా ప్రాక్టీస్ చేస్తూ దినదినము వాళ్ళు ఇంకా వాళ్ళ ఫిట్నెస్ కాపాడుకుంటూ వాళ్ళు ఇంకా బెటర్ చేయాలి అని ఆలోచిస్తున్నప్పుడు, మన క్రైస్తవులంగా మనము క్రీస్తులో మార్చబడిన మనము మన పరిశుద్ధత విషయంలో మనము దేవుని మహిమకరం జీవించాలి అన్న విషయంలో కూడా మనం ఇంకెంతో జీల్తో ఉండాలి. ఈ కృతజ్ఞతతో కూడిన ఒక అసంతృప్తి కలిగి ఉండాలి మన జీవితాల పట్ల. అందుకే నేను మారాల్సిన అవసరం లేదు అన్న వాళ్ళకి మనం ఈ డిస్కషన్ అవసరం లేదు కదా, కానీ నేను ఇంకా మారాలి ప్రభువా, నన్ను ఎలా మార్చాలి, ఏ ఏరియాలో నా ఇంకా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అది నాకు ఐడెంటిఫై చేసి చూపించిన ఆయన అని ఆ హృదయ ఆశ ఉన్నప్పుడు ప్రభు మనల్ని మారుస్తాడు బ్రదర్స్. దానికి ఫస్ట్ మనం ఏంటంటే ఈ యొక్క ముళ్ళని ఐడెంటిఫై చేసి దాన్ని ఎలా మార్చాలి అన్నది ఆలోచించాలి. ఈవెన్ హెబ్రీయులకు రాసిన పత్రిక 12:2 చూసినట్లయితే, మనము కూడా ప్రతి భారమును సులువుగా చెక్కులు పెట్టు పాపను విడిచిపెట్టి విశ్వాసమును కర్తయు దాన్ని కొనసాగించి వాడనైన యేసు వైపు చూస్తూ మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదము. సో ఇక్కడ ఏంటంటే హార్డ్ వర్క్ ఉంది ఇక్కడ ఈ విధంగా జీవించడానికి. ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపము. ఒక్కొక్కసారి ఏంటంటే కొన్ని భారాలు ఉంటాయి మన జీవితాల్లో, కొన్ని ముళ్ళు ఉంటాయి, అవి డైరెక్ట్ గా పాపం కాకపోయినా అవి మనల్ని వెనక్కి తీసుకొస్తా ఉంటాయి దేవుని కొరకు జీవించకుండా ఉండటానికి. సో అది ఐడెంటిఫై చేసినప్పుడు అది మనము అది చంపి అటువంటి ఆ యొక్క పరిస్థితులను మనం వేసినప్పుడు మనం ఫలిస్తూ ఉంటాం. సో ఈ సెల్ఫ్ ఎగ్జామినేషన్ చాలా అవసరం మన జీవితాల్లో, పర్టికులర్ గా పాస్టర్స్ గా. ఎందుకంటే మనం లీడ్ చేస్తుంటాం, సంఘం ముందు నిల్చొని దేవుని పిల్లల్ని ఒక విధంగా జీవించాలి అని పురుకొల్పుతా ఉంటాం. అలా పురుకొల్పే వాళ్ళము ఫస్ట్ మనము ఆ యొక్క మారుతున్న జీవితం మనలో ఉందా లేదా అన్నది మనం ఆలోచించాలి. నేను ఇక్కడ పర్ఫెక్షన్ గురించి మాట్లాడట్లేదు, దయచేసి నన్ను మిస్అండర్స్టాండ్ చేసుకోవద్దు. కానీ దినదినము పాపం ఐడెంటిఫై చేస్తున్నానా, ఆ ముళ్ళని నేను ఐడెంటిఫై చేస్తున్నానా, దాని నుంచి నేను పశ్చాత్తాపడి దేవుని వైపు తిరిగి దేవుని కొరకు జీవిస్తున్నానా, ఆ యొక్క సైకిల్ మన జీవితాల్లో రెగ్యులర్ గా కంటిన్యూస్ గా కన్సిస్టెంట్ గా జరుగుతూ ఉండాలి. జరుగుతున్నప్పుడు దేవుడు మనల్ని ద్వారా మనల్ని ఉపయోగించుకొని ఆయన మైండ్ కొరకు, ఆయన రాజ్య వ్యాప్తి కొరకు మనల్ని వాడుకుంటారు బ్రదర్స్. సో ఇప్పుడు
ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 17వ వచనం నుంచి మనము ఎక్కడ చూద్దామంటే 24వ వచనం దాకా చూద్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 17 నుంచి 24. ఇది ఇక్కడ చూస్తాం క్లియర్ గా. పౌల్ గారు ఎఫెసీయులకు రాస్తూ వాళ్ళ యొక్క పాత జీవితము, వాళ్ళ యొక్క నూతన జీవితం ఎలా ఉండాలి, ఈ గాడ్లీ డిస్కంటెంట్మెంట్, జాయ్ఫుల్ డిస్కంటెంట్మెంట్, కృతజ్ఞత కూడిన అసంతృప్తి ఎలా ఉండాలి అని ఇక్కడ ఆయన ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఎవరన్నా బ్రదర్స్ క్విక్ కొద్దిగా వాక్య భాగం చదవగలరా? కాబట్టి అన్యజనులు నడుచుకున్నట్లు వీరికి మీదట నడుచుకున్న వలదనే ప్రభువు నందు సాక్ష్యం ఇచ్చుతున్నాను. వారైతే అంధకారమైన మనసు గలవారై తమ హృదయ కాఠిన్యము వలన తమలో ఉన్న అజ్ఞానము చేత దేవుని వలన కలుగు జీవములో నుండి వేరుపరచబడిన వారై తమ మనసులకు కలిగిన వ్యర్థత అనుసరించి నడుచుకునిచున్నారు. వారు సిగ్గులేని వారై ఉండి నానా విధమైన అపవిత్రతను అత్యాశతో జరిగించుటకు తమ్మును తామే కాముకత్వమునకు అప్పగించుకునేది. అయితే మీరు యేసును గూర్చి విని ఆయన యందలి సత్యము ఉన్నది ఉన్నట్టుగానే ఆయన యందు ఉపదేశింపబడిన వారైన ఎడల మీరలాగూ క్రీస్తును నేర్చుకున్న వారు కాదు. కావున మునుపటి ప్రవర్తన విషయములోనైతే మోసకరమైన దురాశల వలన చెడిపోవు మీ ప్రాచీన స్వభావమును వదులుకొని మీ చిత్తవృత్తి యందు నూతన పరచబడిన వారై నీతియు యథార్థమైన భక్తియు గలవారై దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావమును ధరించుకొనవలెను. ఆమేన్. ఇక్కడ చూసారు బ్రదర్స్, 2 డిఫరెంట్ కాంట్రాస్ట్ చూపిస్తున్నారు పౌల్ గారు. ఒకటేమో మన అన్యజనులుగా మనం ఎలా నడుచుకున్నారో చూపించాడు ఇక్కడ. ఇక్కడ ఏంటంటే అది చూస్తే మనం ఇక్కడ చూసినట్లయితే అది ముళ్ళతో కూడిన జీవితం కదా. ఒక అన్యజనులుగా దేవుని బిడ్డలుగా జీవించిన జీవితం ఒక ముళ్ళ పొదలతో కూడిన జీవితం. అయితే పౌల్ గారు ఇక్కడ ఎవరికి రాస్తున్నారు? ఇది క్రైస్తవులకు రాస్తున్నారు, విశ్వాసులకు రాస్తున్నారు. విశ్వాసులకు రాస్తూ అటువంటి జీవితం మీరు ఒకప్పుడు కలిగి ఉన్నారు, కానీ ఇప్పుడు క్రీస్తు స్వభావమును ధరించుకొనండి, దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావం ధరించుకోండి అని చెప్తున్నాడు. అంటే ఈ స్ట్రగుల్ ఉంటది మన జీవితాల్లో. మన ప్రాచీన స్వభావంకి తగినట్లుగా మనం జీవిస్తూ ఉంటాం. అప్పుడప్పుడు కోపము, ఇందాక బ్రదర్స్ చెప్పినట్లుగా కదా, క్రిటిసైజ్ చేసినప్పుడు డిఫెండ్ చేసుకోవాలని, లేకపోతే అన్ఫర్గివ్నెస్, క్షమించకపోవటం, లేకపోతే ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్, ఫ్రస్ట్రేషన్స్, డిస్కరేజ్మెంట్, ఇవన్నీ ప్రాచీన స్వభావం నుంచి వస్తున్న యొక్క రియాక్షన్స్. అది మనం క్రీస్తు స్వభావం ధరించుకున్నప్పుడు అవి ఎలా మారతాయి అని మనం అర్థం చేసుకోవాలి. అది మారినంత వరకు మనం రెస్ట్ తీసుకోవడానికి కుదరదు. ఈ విధంగా జీవించడానికి ప్రభు మనకు కృపనిస్తాడు. ఆ పిలుపునిచ్చాడు మనకి. మనం పరిశుద్ధపరచబడాలి అన్న పిలుపునిచ్చినప్పుడు అది మనం సీరియస్ గా తీసుకొని అవి ఐడెంటిఫై చేసి దాన్ని మనం ఓవర్కమ్ చేసినప్పుడు దేవుడు మనకి ఎంతగానో సహాయం చేస్తాడు బ్రదర్స్. ఇప్పుడు ఇది ఈవెన్ ఇక్కడ చూస్తే 4వ అధ్యాయం చెప్పిన తర్వాత 5-6 అధ్యాయాల్లో ఏంటంటే ఇంకా చాలా అప్లికేషన్ ఇస్తున్నాడు ఆయన. అది ఎక్కడ అప్లికేషన్ ఏ ఏరియాస్ లో ఇస్తాడంటే మన పర్టికులర్ రిలేషన్షిప్స్ లో ఎలా మనం దేవుని ఈ ఫలం ఫలించాలో చెప్పాడు. అక్కడ మన పేరెంట్స్ గా ఎలా వీళ్ళని ఎలా నడిపించుకోవాలో, భార్యలుగా భర్తలుగా ఎలా మనం జీవించాలో, వీటన్నిటి ఏరియాల్లో ఈ సత్యాలు అప్లై అవుతుంది. మనం పాత స్వభావం నుంచి నూతన స్వభావం మార్చబడినప్పుడు అవి అన్ని ఏరియాస్ లో అప్లై అవుతుంది. మన సొంత రిలేషన్షిప్, దేవునితో మనకున్న రిలేషన్షిప్ లో, మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళ రిలేషన్షిప్స్ లో, మన భార్యలతో, లేకపోతే మన భర్తలతో, మన పిల్లలతో, వీటిలన్నిటిలో ఈ యొక్క సత్యము డైల్యూట్ అవుతూ అప్లై అవుతూ రావాలన్నమాట. దానికి ఈవెన్ ఆరోగ్యాన్ని చూస్తే ఇది ఒక స్పిరిచువల్ వార్ఫేర్ గా ఆయన అక్కడ డీటెయిల్ ఎక్స్ప్లెయిన్ చేస్తాడు కదా. దీనికి ఒక యుద్ధము. ఇది మనం ఏదో ఇక్కడ మన జీవితం ఒక సమాధానం కలిగిన జీవితంగా జీవించడానికి కుదరదు. మన
పాస్టరల్ మినిస్ట్రీ కానీ మన పర్సనల్ హోలీనెస్ కానీ ఇదేదో వనభోజనాలు చేసుకుంటున్న టైం కాదు ఇక్కడ. రెస్ట్ తీసుకుంటూ రిలాక్సేషన్ చేసుకుంటూ ఏదో జస్ట్ సింపుల్ గా కొన్ని దేవుని వాక్యాలు అప్లై చేసుకుంటూ కొద్దిగా దేవునికి స్తోత్రం అనుకుంటూ జీవించితే కుదరదు. అయితే నిరీక్షణతో విశ్వాసంతో క్రీస్తులో మనము ఆయన వెంబడించినప్పుడు దినదినము మన ముళ్ళు కనిపిస్తూ ఉంటాయి. ఆ ముళ్ళను మనం విరగొట్టి క్రీస్తు ఫలం ఫలిస్తూ మనం జీవిస్తూ ఉండాలి. అయితే దీన్ని ఇంకా ప్రాక్టికల్ గా ఎలా అర్థం చేసుకోగలం? సో కొన్ని క్వశ్చన్స్ అడుగుకోవటం మంచిది. ఏంటంటే ఇటువంటి ముళ్ళు నా జీవితంలో ఎలా వస్తున్నాయి బయటికి? ఏ ఏరియాలో నేను పాపపూరితమైన రెస్పాన్సెస్ ఇస్తున్నాను, లేకపోతే ఏ ఏరియాస్ లో నేను దీన్ని సీరియస్ గా తీసుకోవట్లేదు. నాకు కనిపిస్తుంది ఈ ముళ్ళు, కానీ దాన్ని నేనేం చేయట్లేదు దాని గురించి. కోపం తప్పని నాకు తెలుసు, కానీ ఈజీగా కోపడుతున్నాను. కోపడినా కూడా కొద్దిసేపు ఉంటుంది, అరే కోపడ్డాను అన్న బాధ, దాని తర్వాత మర్చిపోయి దాన్ని వెళ్ళిపోతున్నాను నేను. లేకపోతే ఏ ఏరియాలో నేను ఈవెన్ దేవుణ్ణి బ్లేమిస్తున్నాను, లేకపోతే నా చుట్టుపక్కల ఉన్న బ్లేమిస్తున్నాను. ఎన్ని ఆలోచించుకోవటం ఒకసారి మంచిది. ఎందుకంటే జనరల్ గా ఒక్కసారి ఏమవుతుందంటే నేను కోపడ్డా, నేను చిరాకు పడ్డా, లేకపోతే నేను అసూయపడ్డా అని, లేకపోతే నేను పాపం చేశా అని మనం అక్కడితో వదిలేస్తాం, కానీ దాన్ని ఎలా డీల్ చేయాలి అని ఆలోచించాం. ఫలం ఎప్పుడు ఫలిస్తామంటే ఇది ఐడెంటిఫై చేసి దాన్ని కరెక్ట్ గా కట్ చేసినప్పుడు, దేవుని వైపు చూస్తూ ఇది పాపం అని అర్థం చేసుకున్నప్పుడు, దీని రూట్ ఏంటి, దీని ప్రాబ్లం ఎక్కడుంది, అది నేను ఐడెంటిఫై చేస్తున్నప్పుడు దాన్ని వేళ్లతో ఒక పీకేసి దేవుని యొక్క ఫలం ఫలించే అవకాశం ఉందన్నమాట. సో ఈ యొక్క పరిస్థితులు టిపికల్ గా కొన్ని డిఫరెంట్ వేస్ గా మనము దాన్ని డీల్ చేస్తూ ఉంటాం. అవి నేను మీకు ఇప్పుడు కొన్ని పాయింట్స్ ఇస్తాను. టిపికల్ గా ఈ కేటగిరీస్ లో మనము ఈ విధంగా థాట్స్ మన జీవితాల్లో ఉంటాయి. ఒకటి ఏంటంటే డినాయల్, లేకపోతే అవాయిడింగ్, లేకపోతే ఎస్కేపింగ్. ఈ విధంగా మనము మన పరిస్థితుల్ని మనం డీల్ చేస్తాం అన్నమాట. డినాయల్ అంటే ఏంటంటే అసలు ఈ పరిస్థితి లేదు అన్నట్లుగా జీవిస్తూ ఉంటాం అప్పుడప్పుడు. ఏదన్నా మనకు బాధ కలిగిస్తుంది అంటే ఆ బాధ కలిగించే దాన్ని మర్చిపోవడానికి ప్రయత్నించి దాన్ని అవాయిడ్ చేసేసి వేరే వాటి మీద మన దృష్టిని ఫోకస్ చేస్తూ ఉంటాం. మరి ఘోరంగా అయితే తాగుతూనో లేకపోతే ఆ విధంగా మనం మర్చిపోవడానికి ట్రై చేస్తుంటారు కదా చాలా మంది. మనం అట్లా చేయకపోయినా మన పరిచర్యలో బిజీ అవుతూనో, లేకపోతే చాలా చాలా మీటింగ్స్ పెట్టేసుకొని ఆ మీటింగ్స్ మీద ఎక్కువ మన ఎనర్జీ ఫోకస్ చేస్తూ ఈ బాధ కలిగించే విషయాలు మనం మర్చిపోవడానికి ట్రై చేస్తూ ఉంటాం. ఒక్కసారి జస్ట్ టీవీ చూస్తాను, లేకపోతే మంచి గార్డెనింగ్ చేసుకుంటాను, లేకపోతే సంఘ సేవ చేస్తాను. ఈ ప్రాబ్లమ్ ని నేను డీల్ చేయడానికి ఇష్టపడను అనమాట. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. జస్ట్ ఇది ఒక ఎగ్జాంపుల్. ప్రసాద్ బ్రదర్ ఒక బ్రదర్ ఉన్నాడు. ఆయన తన మ్యారేజ్ లో ప్రాబ్లమ్స్ ఉన్నాయి, సిస్టర్ తో ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అది ఈవెన్ వాళ్ళ పిల్లల్ని పెంచడంలో కూడా అది ఎఫెక్ట్ అవుతుంది అనమాట. అలా ఎన్ని సమస్యలు, ప్రాబ్లమ్స్, పిల్లల్ని పెంచడంలో కష్టాలున్నా సంఘంలోకి వచ్చినప్పుడు మాత్రం మేము చాలా సంతోషకరమైన క్రైస్తవ కుటుంబం అన్నట్లు చూపించుకుంటా ఉంటారు వీళ్ళు. పర్టికులర్ గా ప్రసాద్ బ్రదర్ కి తన పని ఆదరణ ఇస్తా ఉంటది. తన బిజీ స్కెడ్యూల్, ఆ స్కెడ్యూల్లో ఉదయాన్నే వెళ్ళిపోయి లేట్ నైట్ రావటం, అది చాలు అన్నట్లుగా అతను ఈ యొక్క ప్రెషర్స్ నుంచి, ఈ యొక్క మెయిన్ గోల్స్ నుంచి ఆయన పక్కన పెడతా దీని నుంచి కంఫర్ట్ తీసుకుంటా ఉంటాడు. సో ఆ విధంగా డినయల్, అవాయిడింగ్, ఎస్కేపింగ్ ఈ థార్న్ బుష్ రియాక్షన్స్ మనము మన పరిస్థితుల నుంచి మనం చూపిస్తా ఉంటాం అన్నమాట. సెకండ్ పాయింట్, వీటి నుంచి ఇంకా క్లారిటీ రావాలంటే నేను టైం ఇస్తాను బ్రదర్స్, బట్ జస్ట్ ఈ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఏమైనా క్వశ్చన్స్ ఉంటే మీరు అడగచ్చు. సెకండ్ పాయింట్,
మనం జరుగుతున్న సమస్యల గురించి ఆ సమస్యల్ని పెద్దగా చేసేసుకొని మ్యాగ్నిఫై చేసేసుకొని అబ్బా ఇంతకంటే సమస్య ఈ లోకంలో లేదు అన్నట్లుగా దాన్నే దృష్టి పెట్టి దాన్నే ఆలోచించి దాని మీదే మన సమయాన్ని గడపడం కూడా చూస్తూ ఉంటాం. ఏంటంటే ఈవెన్ ప్రతి పరిస్థితిని మన జీవితంలో జరుగుతున్న ప్రతి వేరే వేరే పరిస్థితులను కూడా ఈ సమస్య నుంచే, ఈ సమస్య అన్న అద్దాల నుంచి చూస్తూ ఉంటాం మనం. చూస్తా ప్రతిదీ మనకి కష్టంగా, ఇబ్బందికరంగా, నొప్పి కలిగించేదిగానే మనకు అర్థం అవుతా ఉంటది. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ తీసుకోండి, పాస్టర్ సంతోష్. ఆయన కృతజ్ఞత కలిగి ఉండటానికి కష్టపడుతున్నాడు. ఆయన ఒక చర్చ్ ప్లాన్ చేశాడు, సంఘం స్లోగా గ్రో అవుతుంది, సత్యవాకం కొరకు ప్రజలు వస్తున్నారు కూడా. కానీ ఒక పర్టికులర్ ప్రాబ్లం ఆయన వేధిస్తూ ఉంటది. ఏంటంటే సంఘంలో ఒక ఆయన ఉన్నాడు, ఆయన తన టీచింగ్ ని ఎప్పుడు ఛాలెంజ్ చేస్తూ ఉంటాడు, క్వశ్చన్ చేస్తూ ఉంటాడు ఆయన టీచింగ్ ని. అది ఈయన సహించలేక ఈ ప్రాబ్లమే మెయిన్ ప్రాబ్లం గా చూసుకుంటూ ఇది నాకు జరుగుతున్న అతి పెద్ద సమస్య అని ఆలోచించుకుంటూ టెన్షన్ పడుతూ వరి అవుతూ ఈ సమస్యను చూస్తూ ఎన్నో మిగతా విషయాల్లో ఉన్న ఆశీర్వాదాలు కూడా ఆయన నెగ్లెక్ట్ చేస్తూ ఉంటాడు అనమాట. సో ఐ హోప్ మీకు అర్థమవుతుందేమో ఎలా మనము చిన్న సమస్యను కూడా మ్యాగ్నిఫై చేసేసుకొని బోతద్దంలో పెట్టుకొని చూసుకొని అదే దీనివల్లే నా డే అంతా ఇలా ఉంది అని బిహేవ్ చేసే అవకాశాలు కూడా ఉన్నాయి. సో ఫస్ట్ మనం డినయల్లో ఎస్కేప్ చేయడానికి ట్రై చేస్తుంటాము, లేకపోతే మ్యాగ్నిఫై చేసుకొని దాన్నే ఫోకస్ పెట్టి చూస్తూ ఉంటాం. ఇంకొకటి ఏంటంటే మనము చాలా సెన్సిటివ్ గా మారిపోతాం అనమాట. సెన్సిటివ్ గా ప్రతి చిన్న ప్రాబ్లం వచ్చినా దాన్ని ఇరిటేషన్ తో లేకపోతే ఒకలాంటి చిరాకుతో డీల్ చేస్తూ ఉంటాం. ఇది కూడా ఒక విధమైన ముళ్ళు. ఈ విధంగా కూడా మనం అర్థం చేసుకోవచ్చు మన జీవితంలో ముళ్ళు ఉందని. ఎందుకంటే ఇక్కడ చూడండి, ఎప్పుడేమవుతుందంటే ఏదన్నా ఒక కోపమో లేకపోతే ఎవరి పట్ల ఉన్నా మనకు ఒక బెటర్నెస్ మన హృదయంలో ఉందనుకోండి, దాన్ని మనము దాని గురించే ఆలోచిస్తూ ఎవరన్నా పర్టికులర్ గా మనల్ని బాధపరిచారనుకోండి, ఆ పర్టికులర్ బాధపరిచిన దాన్నే మనం ఆలోచిస్తూ దాని గురించి నేను ఎక్కువగా ఫోకస్ చేస్తున్నప్పుడు నేనేమవుతా ఉంటానంటే ఏమన్నా ఇంకా వేరే వాళ్ళు ఏమన్నా చేస్తారేమో, ఏదో కొద్దిగా స్లైట్ గా జోక్ చేసినా కూడా దాన్ని సీరియస్ గా తీసేసుకొని సెన్సిటివ్ గా తీసుకొని దాన్ని మనం పట్టుకొని వేలాడుతూ ఉండే ఛాన్సెస్ ఉంటాయి కదా. ఒక్కొక్కసారి ఈ ఉదాహరణ తీసుకోండి, యోహాన్ బ్రదర్ అన్న బ్రదర్ ఉన్నాడు. ఆయన చాలా చాలా సంతోషంగా హృదయపూర్వకంగా దేవుని సేవ చేస్తూ ఉంటాడు. కానీ అప్పుడప్పుడు ఆయనకి ఏమనిపిస్తూ ఉంటాడంటే మనుషులు ఆయన యొక్క పనిని గమనించట్లేదు, దాన్ని అప్రిషియేట్ చేయట్లేదు అనే ఆలోచన ఆయనకి కూడా స్లో గ్రో అవుతుంది అనుకోండి. అప్పుడు ఏంటి, ఆయన కొద్దిగా ఎవరన్నా నన్ను డిస్రెస్పెక్ట్ చేస్తారేమో అన్న యొక్క నా పనిని రికగ్నైజ్ చేయలేమో అన్న యొక్క ఇన్సెక్యూరిటీతో ఉన్నాడు అనుకోండి. ఒక ఇమెచ్యూర్ బ్రదర్ వచ్చి మేము ఈ యోహాన్ బ్రదర్ ని కాకుండా ఇంకొక ఎవరో ఫ్యామిలీని వాళ్ళ ఇంటికి ఇన్వైట్ చేశాడు అనుకోండి, ఈయన ఎట్లా ఫీల్ అవుతాడు దాని గురించి ఫీల్ అయిపోయి ఈవెన్ వాక్యంలో కూడా ఇండైరెక్ట్ గా ప్రీచ్ చేయడానికి కూడా ట్రై చేస్తాడు అనుకోండి. సో ఈ విధంగా కూడా మనము మన యొక్క అయిష్టతని వ్యక్తం చేయొచ్చు. ఎప్పుడంటే మనం మరీ సెన్సిటివ్ గా తయారైపోతున్నప్పుడు అది మనకు పాజ్ చేసి ఆలోచింపజేయాలి. ఇవి మేబీ నేను క్రీస్తుని పోలి ఇక్కడ ఆలోచించట్లేదు, ఏదో ప్రాబ్లం ఉంది అని. ఈ 4వ ఉదాహరణ చాలా ఈజీ, మీకు అందరికీ అర్థమవుతుంది. మనము చెడుని చెడుతో బదులు ఇస్తా ఉంటాం అనమాట. వి రిటర్న్ ఈవిల్ ఫర్ ఈవిల్. మన జీవితము ఈర్ష లేకపోతే అబ్బా నేను ఎంత కష్టపడుతున్నానో ఒక సెల్ఫ్ పిటీ లేకపోతే ఒక నేనే సెల్ఫ్ రైచియస్నెస్ మన జీవితంలో ఎక్కువగా గ్రో అవుతున్నప్పుడు వేరే వాళ్ళు ఏమన్నా కొద్దిగా తప్పు చేసినా ఇమీడియట్ గా వాళ్ళకి ఆ తప్పు రిటర్న్ ఇచ్చేయాలి. చిరాగ్గా మాట్లాడితే మనం ఇమీడియట్ గా చిరాగ్గా దానికి సమాధానం ఇచ్చి కట్ చేసి ఇచ్చేయాలి, వాళ్ళని రిబ్యూక్ చేయాలి,
అన్న టెంప్టేషన్ కలిగి ఉంటాం అనమాట. సో ఇది ఈజీ, సింపుల్, మీకు అర్థం, మీరు ఐడెంటిఫై చేయొచ్చేమో ఇది. ఇంకొకటి, ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలోకి వెళ్ళిపోతా ఉంటాం. అది కూడా ఒక ముళ్ళుకి సూచన. ఇది ఈ పరిస్థితి, ఈ వ్యక్తి ఏంటంటే సమస్యలు వచ్చినప్పుడు ఈ పరిస్థితిలోకి వెళ్ళిపోతా ఉంటాడు. ఇది ఎలా క్లియర్ గా అర్థమవుతా ఉంటదంటే, ఈవెన్ వాక్యం చదవటానికి కూడా ఆశగా ఉండదు, ఈవెన్ సహోదరులతో ప్రార్థన చేయడానికి కూడా ఆశ ఉండదు, సంఘంలో చేసిన పనులు ఏదో నామకార్థం కోసం చేస్తున్నా ఉంటాం కానీ హృదయంలో సంతోషంతో చేయడానికి ఆశ ఉండదు. ఏంటంటే ఈ సమస్య వల్ల ఒకలాంటి నిరుత్సాహానికి జారిపోతా ఉంటాం అనమాట. అది కూడా సమ్ములకి సూచన ఉంటది. ఇంకొకటి, ఎక్స్క్యూజ్ చేసుకుంటా ఉంటాం, జస్టిఫై చేసుకుంటా ఉంటాం మన యాక్షన్స్ ని, సెల్ఫ్ ఎక్స్క్యూజింగ్ లేకపోతే సెల్ఫ్ రైచియస్నెస్. ఈ రెండు విధాలుగా కూడా మన ఏరియాలో, మన జీవితాల్లో ముళ్ళు ఉన్నాయి అని అర్థం చేసుకోవచ్చు. సో డినయల్ లేకపోతే తప్పించుకోవటం, రెండోది సమస్యని లేకపోతే ఒక పరిస్థితిని భూతద్దంలో పెట్టి చూసి దాని నుంచే అన్ని చూడటం, సెన్సిటివ్ గా ఇరిటేషన్కి ఎక్కువ లోనవుతా ఉంటాం, చెడుకు చెడు ఇచ్చే వాళ్ళంగా ఉంటాం, లేకపోతే నిరుత్సాహాయ స్థితిలోకి వెళ్ళిపోయి ఈవెన్ మంచి పనులు కూడా చేయడానికి కూడా ఆశ చూపించకుండా ఉంటాం, లేకపోతే ఎక్స్క్యూజెస్ ఇచ్చుకుంటా ఇది పరిస్థితి, ఎందుకంటే ఇది సమస్య, ఇది నా పరిస్థితి అనే ఎక్స్క్యూజెస్ ఇచ్చుకుంటా, అందువల్ల నేను ఇట్లున్నాను అని చెప్పే యాటిట్యూడ్. సో ఈ విధాలుగా మనం ఈ ముళ్ళు మన జీవితాల్లో కొద్దిగా డీటెయిల్ గా ఆలోచిస్తే ఈ విధంగా కనిపిస్తా ఉంటాయి బ్రదర్స్. ఈ యొక్క పాయింట్స్ గురించి ఎనీ క్లారిటీ లేకపోతే ఏమన్నా ఒక పర్టికులర్ పాయింట్ గురించి ఇంకేమన్నా ఎక్స్ప్లెయిన్ చేయాలా కొద్దిగా అడగండి. అన్న, డినయల్ గురించి కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయండి అన్న. అంటే ఇప్పుడు ఫ్యామిలీ పరమైనటువంటి సమస్య కొంత కుటుంబంలో సర్కిల్లో జరిగింది అనుకున్నప్పుడు ఓకే దాన్ని అది చేయగలుగుతూ ఉన్నాము, ఎందుకంటే అది రెగ్యులర్ గా మనం ఉండేది కాబట్టి నటిస్తున్నాడు, దాన్ని అవాయిడ్ చేయడానికి పని చేసుకుంటున్నాడు అని అనుకుందాం. అలా కాకుండా కొన్నిసార్లు పరిచర్య లేదా తోటి సేవకులతో లేకపోతే సరౌండింగ్ లో ఫెలోషిప్ లో ఉన్నటువంటి వాళ్ళతో ఇబ్బందులు అయినప్పుడు, అంటే కలిసి వాళ్ళని కలవడం వల్ల మనం బాధపడుతున్నాం, వాళ్ళని కలవడం వల్ల మన జీవితాల్లో ఆధ్యాత్మిక ములులాగా ఉంది. సో అట్లాంటప్పుడు తన యొక్క సొంత స్థానిక కుటుంబం పైన, స్థానిక పరిచర్య పైన ఫోకస్ పెట్టి తను ఈ పరంగా బిజీగా ఉండి వారిని అవాయిడ్ చేయడం వలన దాన్ని ఎట్లా తీసుకోవాలి అసలు? సో నేను కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను. ఈ యొక్క ఎగ్జాంపుల్లో నువ్వు ఈ సమస్యని డీల్ చేయడానికి ప్రయత్నించావా? ప్రయత్నించలేదు అనుకో, ఎప్పుడు ప్రయత్నించకుండా దీన్ని పక్కన పెట్టి ఇది, ఎందుకంటే నీ హృదయంలో నీకు తెలుసు ఇది బాధనిస్తుంది, కష్టాన్ని కలిగిస్తుంది అని తెలుసు, కానీ నువ్వు దాన్ని ఎప్పుడు డీల్ చేయకుండా పక్కన పెట్టేసి ఈవెన్ లెజిటిమేట్ రీజన్స్ మీరు చెప్పినట్లు యాక్చువల్ గా బిజీ ఉంది పరిచర్యలో, కరెక్ట్ గానే మీరు దానికి మీ అటెన్షన్ ఇవ్వాలి, స్పెండ్ చేయాలి, దాంట్లో వెళ్ళాలి, వాటి గురించి వెళ్ళాలి. కానీ నేను అనేది ఏంటంటే దీన్ని ఎప్పుడు మనం డీల్ చేయకుండా పక్కన పెట్టేసాం అనుకోండి, ఈ సమస్య లేదు అన్నట్లుగా మనం జీవిస్తున్నప్పుడు అది ప్రాబ్లం అవుతుంది. ఇమీడియట్ గా అవ్వకపోయినా ఫ్యూచర్ లో అది ప్రాబ్లం అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. ఇంకేమన్నా ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు? ఎనీ క్వశ్చన్స్ ఉన్నాయి బ్రదర్ ఆ ఎగ్జాంపుల్ లో మీకు? ఫస్ట్ ఏంటంటే నేను అనేది, అసలు మీరు ఎప్పుడు ఈ సమస్యని ఆ పర్టికులర్ బ్రదర్ తో మాట్లాడటానికి ప్రయత్నించలేదనుకోండి, మీరు డీల్ చేయట్లేదు దాంతో సరిగ్గా. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక బ్రదర్, నేను ఇది ఎలా ఆలోచిస్తున్నా అంటే ఒక సంఘములో ఆలోచిస్తున్నాను. ఇది ఈ మీనింగ్, ఈ సందర్భము ఒక సంఘములో చూస్తున్నాను. ఇక్కడ పాస్టర్ ఇంకొక చర్చ్ పాస్టర్ గురించి నేను ఆలోచించట్లేదు. ఈ
పాస్టర్ లేకపోతే ఒక బ్రదరు ఇంకొక బ్రదరు ఒక సంఘంలో కట్టుబడి నిబంధన చేసుకొని జీవిస్తున్న ఈ యొక్క సంఘస్థుల జీవితాల్లో ఈ పరిస్థితిని ఎలా డీల్ చేయాలన్నది నేను అడ్రస్ చేస్తున్నాను. సో అలాంటప్పుడు మత్తయి సువార్తలో రాయబడినట్లు ఒకవేళ మీ సహోదరు మీ పట్ల నిజంగానే పాపం చేస్తున్నాడు అనుకోండి, వాక్యం ఏం చెప్తుంది? మీరు పోయి బ్రదర్ నువ్వు ఇలా చేస్తున్నావు, ఇది నాకు నొప్పి కలిగిస్తుంది, బాధ కలిగిస్తుంది, నువ్వు నా పట్ల ఈ విధంగా పాపం చేస్తున్నట్లు నాకు అనిపిస్తుంది అని వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు వాళ్ళు అర్థం చేసుకుంటే నువ్వు గెలుచుకున్నట్లు కదా. అది అర్థం చేసుకొని అది మనం డీల్ చేస్తున్నామా లేదా, అసలు ఈవెన్ ఎఫర్ట్ తీసుకుంటున్నామా లేదా మనం ఆలోచించుకోవాలి. అది డీల్ చేయకుండా అటు ఆ విధంగా స్టెప్స్ తీసుకోకుండా దాన్ని అసలు ఓకే ఈ సమస్య దానంతటిగా అదే పరిశీలించుకుంటుందేమో, ఈ బ్రదర్ తానంతటికి తానే మార్చుకొని తానంతటికి తానే అర్థం చేసుకొని తన పాపాన్ని అర్థం చేసుకొని మన దగ్గరకు వస్తాడో మనం ఊహించుకోవటం కొద్దిగా ఫూలిష్నెస్ అవుతుంది. ఎనీథింగ్ టు యాడ్ టు దట్ బ్రదర్ అనిల్? ఎనీ క్లారిఫికేషన్ కావాలా? ఎస్ అన్న, థ్యాంక్ యూ అన్న, చాలా హెల్ప్ఫుల్, థ్యాంక్ యూ. యా సో డినయల్ అవాయిడెన్స్ మనకి ఈజీ సొల్యూషన్, పర్టికులర్ గా పాస్టర్స్ గా ఆనెస్ట్ చెప్పాలంటే దాన్ని ఆ పరిస్థితిని దాటివేదే అది మా సర్దిద్దుకుంటదేమోలే అనుకుని ఆలోచించుకొని ఇంకా, ఎందుకంటే పాస్టర్స్ గా మనకి చాలా ఉంటాయి, మనం ఫోకస్ చేసి సమయాన్ని స్పెండ్ చేసి వాటి మీద అడ్రస్ చేసి డీల్ చేయాల్సిన పరిస్థితులు. సో వీటి మీద ఎక్కువ ఉన్నాయి కదా, దీన్ని పక్కన పెడదాంలే అని మనం చేస్తే కొంతకాలం ఉంటది, దాని తర్వాత కానీ అవి సాల్వ్ అవ్వవు, అవి వస్తూ ఉంటాయి, అవి ముళ్ళులాగా మనల్ని ఛాలెంజ్ చేస్తూనే ఉంటాయి. సో దాన్ని డీల్ చేసి దాన్ని సొల్యూషన్ కోసం, రికన్సిలియేషన్ కోసం, పర్టికులర్ బ్రదర్స్ మధ్య మనస్పర్ధలు ఉంటే రికన్సిలియేషన్ చేసుకున్నప్పుడు అది ఇంకా మన పరిచర్యలో ఇంకా సహాయపడుతుంది మనం ముందుకు వెళ్ళటానికి. ఈవెన్ మన డిస్కరేజ్మెంట్, ఫ్రస్ట్రేషన్ నుంచి కూడా మనల్ని హెల్ప్ చేస్తుంది అన్నమాట. ఎనీథింగ్ ఎల్స్ బ్రదర్స్? ఇంకేమైనా ఉన్నాయా క్లారిటీ కావాల్సింది మీకు పాయింట్స్ ఇక్కడ? ఒకవేళ సమస్య సాల్వ్ చేసుకుందామని చేసే ప్రయత్నంలో సమస్య ఇంకా ఎక్కువైపోయిందని కోఆపరేట్ పరిస్థితి. ఎస్, ఏ సమస్య గురించి మాట్లాడుతున్నారు బ్రదర్? ఇప్పుడు డెనేల్ అయినా ఇప్పుడు సంఘంలో ఏదో ప్రాబ్లం వచ్చింది, అది మనం లైట్ తీసుకుని కొంతకాలానికి అది సర్దుకుపోతుందిలే అని అనుకుని విడిచిపెట్టడం కంటే కూడా అలా కాదు, మనం సాల్వ్ చేసుకోవాలి, మనం దీన్ని అవాయిడ్ చేయకూడదు అని అనుకునే క్రమంలో ఒకవేళ ఆ సమస్య ఇంకా క్రిటికల్ అయిపోతే పరిస్థితి. యా, నేను చెప్పేది ఒక్కటే ప్రిన్సిపల్, ఇది పాపం విషయం అయితే మనము ఎప్పటికీ దాన్ని అనకం చేయకూడదు. పాపంతో కూడిన సమస్య అయితే పాపాన్ని మనము మన సంఘాల్లో కంటిన్యూ అవటానికి మనం ఎంటర్టైన్ చేయకూడదు కదా. సో ఆ పాపాన్ని మనకి కలిగిన శక్తి దేవుని కృప ద్వారా మనము దాన్ని అడ్రస్ చేయాలి, వాక్యం ద్వారా దాన్ని ఖండించాలి, దాన్ని అడ్రస్ చేయాల్సిందే. పర్టికులర్ గా సమస్యలు మనుషులతో కదా, గాల్లో ఉండవు ఈ సమస్యలు, పర్టికులర్ మనుషులతో ఉంటాయి. నేను చెప్పేది ఏంటంటే ఆ మనుషులతో వెళ్ళి కూర్చొని మాట్లాడి వాక్యం చూపించి ఇది కరెక్ట్ కాదు, మీ జీవితాలు మార్చుకోండి అని చెప్పాలి. ఆ బ్రదర్ వినలేదనుకోండి, ఇంకొక 2-3 బ్రదర్స్ తీసుకెళ్ళి అడ్రస్ చేయాలి. ఆ పాపాన్ని అడ్రస్ చేసి మార్చుకో, దేవుని వైపు తిరుగు, పశ్చాత్తాపడు అంటే కష్టపడి మన శ్రమ, మన ఎనర్జీ ఫోకస్ చేయాలి, పాపాన్ని మన సంఘంలోంచి బయటికి తీసేయాలి అని. అది మనం పుల్పిట్ ద్వారా ప్రీచ్ చేయాలి, పర్సనల్ గా వెళ్ళి మాట్లాడాలి, కౌన్సిలింగ్ చేయాలి, ఇతరుల సహోదరుల సహాయంతో ఆ పాపాన్ని అడ్రస్ చేయాలి. సమస్య పెద్దదవుతా ఉంటే అల్టిమేట్లీ దేవుడే మార్పు చేయగలడు కదా. అంతవరకు మన ప్రయాసం మాత్రం మనము వెనకంజి వేయడానికి కుదరదు పాస్టర్స్ గా. అది ఒకటి. ఈ సమస్య ఇది వదిలేస్తే ఇంకోటి మొదలవుతుంది, దాన్ని వదిలేస్తే ఇంకోటి మొదలవుతుంది. పాపాన్ని ఎంటర్టైన్ చేసాం అనుకోండి, చాలా కష్టమైపోతుంది మనకి. పాపం కాకుండా ఏమన్నా వేరే ఫైనాన్షియల్ మ్యాటర్స్ లేకపోతే ఏదన్నా
చిన్న చిన్న అడ్జస్ట్మెంట్స్ కి సంబంధించిన అయితే లైట్ తీసుకోవచ్చా? పర్టికులర్ ఎగ్జాంపుల్ చెప్తుంది బ్రదర్, ఈ పాపం కాకుండా ఈ పాపం సమస్య మీద కాకుండా అంటే ఇప్పుడు అతను మామూలుగా ఏదన్నా ఇంట్లో ఫైనాన్స్ మెయింటెనెన్స్ సరిగ్గా చేసుకోలేకపోతున్నాడు, లేకపోతే ఇతరులతో ప్రవర్తించే విషయంలో అంటే కొంచెం అదే ఎరోగెంట్ గా ఉంటున్నాడు, లేకపోతే మాట్లాడే విధానం బాగుంటలేదు, అంటే సిన్ ఏం చేయట్లేదు, అతడు ఇతరులతో ఎలా వ్యవహరించాలో సరిగ్గా వ్యవహరించలేకపోతున్నాడు. మరి నా క్వశ్చన్ ఏంటంటే అది పాపం కాదా? నాకైతే అది పాపం అనిపిస్తుంది. ఇప్పుడు నేను యారెంట్ గా బిహేవ్ చేస్తానంటే నా హృదయంలో ప్రైడ్ ఉందండి కదా, గర్వం ఉందండి. ఇది ఓకే. ఒకవేళ అతను ఇంట్లో సంగతులు ఉదాహరణ ఫైనాన్షియల్ మ్యాటర్స్, లేకపోతే అప్పులు చేయటం, లేకపోతే అలాగే ఏమన్నా ఇంట్లో ఏమన్నా తాకట్టు పెట్టడాలు అలాంటివి ఏమన్నా, అది కూడా డీల్ చేయాలి. అది కూడా పాపంతో కూడింది. నేను దాన్ని ఎలా చూస్తానంటే వాక్యానుసారంగా దేవుడు మనకి ఇచ్చిన దానిలో కలిగిన దానిలో సంతృప్తి కలిగి జీవించమని ఆజ్ఞిస్తున్నాడు కదా. ఇతరులకు అప్పిచ్చేవాడు అప్పు తీసుకున్నవాడు అప్పిచ్చేవానికి దాసుడు అని చెప్తున్నప్పుడు బ్రదర్ నువ్వు ఎలా ఈ దాసత్వంలోకి వెళ్తున్నావు? ప్రభు నిన్ను క్రీస్తులో నీ కలిగిన దాంట్లో తృప్తి కలిగి జీవించమని చెప్తున్నాడా లేదా? మరి ఎందుకు జీవించలేకపోతున్నావు? నీకేమన్నా హెల్ప్ కావాలా ఈ విషయంలో? ఈ ఏరియాలో నువ్వు ఫైనాన్షియల్ గా నువ్వు టెంప్టేషన్ కి గురవ్వకుండా, నీ శరీరేచ్ఛలకి నువ్వు డబ్బులు తెచ్చుకోకుండా, అవసరానికే డబ్బులు తెచ్చుకొని నువ్వు జీవించడానికి నీకు నేర్పిస్తాను రా కూర్చొని మాట్లాడుకుందాం. అసలు ఎందుకు నువ్వు ఈ విధంగా డబ్బులు లోన్ తీసుకోవాల్సిన అవసరం వస్తుంది? పరిస్థితులు ఏంటి? నాకు కూడా తెలుసు పాస్టర్ గారు, నాకు కావాల్సిన అమౌంట్ ₹1,00,000 ఇవ్వండి అన్నాడు అనుకోండి. ఎస్, దానికంటే ముందు మా పాస్టరల్ గా నేను ముందు వాక్యానుసారంగా డీల్ చేస్తాను. అసలు ఈ అవసరత ఏంటి? ఈ ₹1,000 నీకు, ₹1,00,000 నీకు ఎందుకు? ఇది దేని కొరకు వాడబోతున్నావు? అది నాకు ఎక్స్ప్లెయిన్ చేయి, నువ్వు నాకు అర్థమయ్యేలాగా ఎక్స్ప్లెయిన్ చేయి. ఈ ₹1,00,000 లేకపోతే నువ్వు దేవునిలో క్రీస్తులో నువ్వు సరిగ్గా జీవించలేవా అన్న క్వశ్చన్స్ అడుగుతూ చాలా వినాల్సి వస్తుంది అతని దగ్గర నుంచి. ఈ క్వశ్చన్స్ అడగాల్సి వస్తుంది. నేను జస్ట్ ₹1,00,000 ఇచ్చేయండి. నేను ఈ క్వశ్చన్స్ అన్ని అడిగి నువ్వు సరిగ్గా వాక్యానుసారంగా ఆలోచిస్తున్నావా లేదా, ఆలోచించకపోతే కరెక్ట్ చేస్తూ, దాని తర్వాత నిజంగానే నీకు నీడ్ ఉంటే అప్పుడు సరే మాట్లాడదాం ఎలా దీన్ని అప్రోచ్ అవ్వాలి అన్న విధంగా. నేను హెల్ప్ చేస్తానని తెలిస్తే ఇప్పుడు అందరూ అదే హెల్ప్ మాకు కూడా కావాలని బయలుదేరిస్తే డీల్ చేయాలి. మన దగ్గర ఎక్కడ ఉంటుంది సార్? మన దగ్గర నేను ఇవ్వమని అనట్లేదు. మరి ఇవ్వకపోతే ఒక వ్యక్తిని ఇదిగో నీతులు అయితే చెప్తున్నాడు, వచనాలు అయితే చెప్తున్నాడు, ఫిజికల్ గా మనకి హెల్ప్ చేయలేకపోతున్నాడు, వీడియో పాస్ట్ అంటే. అవునవును. నేను అప్పుడు ఒకటే సంఘంగా ఎలా సహాయం చేయాలో ఈ బ్రదర్ కి ఆలోచిస్తాను. బ్రదర్ సంఘంగా మేము పాస్టర్ గారు ఆలోచన మాకు చెప్పమంటున్నాను. ఎస్, పాస్టర్ గా సంఘంలో ఉన్న ప్రతి ఫైనాన్షియల్ సిచ్యువేషన్ ని మీరు సాల్వ్ చేయాలని వాక్యంలో అయితే నాకు దగ్గర లేదు. సో ఏ వ్యక్తి అయితే అలా మాట్లాడుతున్నాడో ముందు ఆ వ్యక్తిని కరెక్ట్ చేసుకోమని చెప్తాను. వాక్యంలో ఎక్కడ ఫైనాన్షియల్ ప్రాబ్లం ఉంటే పాస్టర్ ఆ ప్రాబ్లమ్ ని సాల్వ్ చేయాలి అని ఎక్కడ వాక్యంలో లేదు. బ్రదర్ నువ్వు ఈ ఆలోచన యాడ్ నుంచి తీసుకొస్తున్నావు, ముందు నాకు చెప్పు అని అడుగుతాను నేను. కదా కదా ఎక్కడుంది? మనం మంచిగా ఉండాలని చెప్పినప్పుడు వాళ్ళు దాడి చేసేది ఏంటంటే మా ప్రాబ్లమ్స్ మీకేం తెలుసు, మా బరువులు మీకేం తెలుసు, మీరు మోస్తే తెలుస్తుంది అని అవునవును ప్రతిదాడి చేస్తారు. నేను అనేది ఏంటంటే ఒక కాపరిగా మనం వాళ్ళని అర్థం చేసుకొని వాళ్ళ పరిస్థితులను అర్థం చేసుకోవడానికి ట్రై చేసినప్పుడు ఫస్ట్ మనం చాలా క్వశ్చన్స్ అడగాల్సి వస్తుంది. నువ్వు సరే నాకు అర్థం కావట్లేదు, నువ్వు నాకు ఎక్స్ప్లెయిన్ చేయి, అర్థం ఎలా చెప్పు, నేను వినడానికి రెడీగా ఉన్నాను, గంట పడుతుందా చెప్పు, కూర్చుంటా. కాకుండా వాళ్ళు
పర్సనల్ మ్యాటర్స్ లో కూడా ఇన్వాల్వ్ అవటం అసలు ఎంతవరకు కరెక్ట్ అంటారు ఒక దైవజనుడు? బ్రదర్ మీరు నాకు చెప్పండి, పౌల్ గారు కొరింథీ సంఘంలో అన్ని ఏరియాస్ లో మాట్లాడాడు కదా. వాళ్ళు 2 కొరింథీలు 7, 8, 7, 8, 9, 10 చాప్టర్లో మొత్తం వాళ్ళు ఎలా వాళ్ళ డబ్బుల్ని ఎలా హ్యాండిల్ చేయాలి, దేవుని సంఘాని కొరకు దేవుని పరిచయం కొరకు ఎలా వాడబడాలి అని మొత్తం డబ్బుల గురించే మాట్లాడాడు కదా అక్కడ పౌల్ గారు. సో నేను అనేది ఏంటంటే స్పిరిచువల్ లైఫ్, పర్సనల్ లైఫ్ అనేది లేదు. నువ్వు క్రైస్తవుడు అయితే 2 ఒకటే. నీ స్పిరిచువల్ లైఫ్, నీ పర్సనల్ లైఫ్ 2 ఒకటి. నేను ఉట్టి స్పిరిచువల్ గా మాట్లాడతాను, నీ పర్సనల్ లైఫ్ తో సంబంధం లేదు అంటే మనము సరిగ్గా పాస్టరల్ గా డీల్ చేయట్లేదు. బ్రదర్ రాజీవ్ హాజ్ ఏ కామెంట్. బ్రదర్ రాజీవ్ చెప్పండి. అదే ఇందాక బ్రదర్ చెప్పిన దానికి ఇప్పుడు షెపర్డింగ్ అనేది అక్కడ వస్తుంది కదా బ్రదర్. షెపర్డింగ్ అన్నప్పుడు పై మంద మీద విచారణ చేయడము, ఇవన్నీ కూడా రెస్పాన్సిబిలిటీసే కదా. పర్సనల్ లైఫ్ లో ఇన్వాల్వ్ అవ్వడం చాలా ఇంపార్టెంట్. లేకపోతే వాళ్ళు ఎట్లా తిరుగుతున్నట్టు ఏమవుతుంది అనేది మనకి అర్థం కాదు. కాబట్టి డెఫినెట్లీ పర్సనల్ లైఫ్ లో ఇన్వాల్వ్ అవ్వాలి యాజ్ అ షెపర్డ్. ఇప్పుడు నేను మన సంఘస్థులు సండే ఒక్కటి అంతా కరెక్ట్ చేసుకుంటూ పోతే ఓకే మంచిది అన్నది కాదు. ఇదే జీవితము నువ్వు మండే నుంచి సాటర్డే వరకు ఈ లోకంలో ఎలా జీవిస్తున్నావు? దేవుని సాక్షిగా జీవిస్తున్నావా, దేవుని మయంకరంగా జీవిస్తున్నావా, లోకస్తుడిగా జీవిస్తున్నావా? లోకస్తుడిగా జీవిస్తున్నట్లు లిమిటెడ్ గా ఉన్నారనుకోండి సార్, అబ్జర్వ్ చేయొచ్చు. ఇప్పుడు మనకు ఒక 5,000, 6,000 మంది ఉన్నారు. అందరు లైఫ్ ఎలా ఉన్నాయి ఎలాగ అబ్జర్వ్ చేస్తారు సంఘ కాపరి. దాని సొల్యూషన్ వాక్యానుసారంగా సంఘ పెద్దల్ని ఏర్పరచుకోవటము, మనం ట్రైన్ చేసి డిసైపుల్ చేసి ఇంకా పాస్టర్ని సహోదరుల్ని నిలబెట్టుకుని వాళ్ళకి రెస్పాన్సిబిలిటీ ఇచ్చి వాళ్ళు నేర పరిశోధన చేసినట్టు చేస్తే అవును కరెక్ట్. ఒక విధానంలో చేయాలి. నేర పరిశోధన చేసినట్టు చేయొచ్చా సంఘస్థులు? వాళ్ళు ఎక్కడ దూరుతున్నారు, వాళ్ళు ఎక్కడ మాట్లాడుతున్నారు, ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉంటే ఇక సంఘ పెద్దగా వీడి పర్సనల్ లైఫ్ చూసుకోవడం సరిపోద్దా, వాళ్ళని అబ్జర్వ్ చేయడం సరిపోద్దా? ఇవన్నీ వ్యాలిడ్ పాయింట్స్ బ్రదర్. బట్ నా పాయింట్ ఏంటంటే సంఘ కాపరిగా పర్సనల్ లైఫ్, స్పిరిచువల్ లైఫ్ రెండిట్లో మన రెస్పాన్సిబిలిటీ ఉంది. ఎందుకంటే ఇప్పుడు మనం దేవుని ముందు నిలబడినప్పుడు నాకు అతడు ఈ లోకంలో వారం మొత్తం ఏం చేశాడో నాకు తెలియదు, నాకు సంబంధం లేదంటే కుదరదు కదా. మనం లెక్కప్ప చెప్పాలి. ఈ మన దృష్టికి వచ్చినప్పుడు మనం రెస్పాండ్ అవ్వాలి ఖచ్చితంగా. అలాగే వాడు ఏం చేస్తున్నాడు అని 24 hours వాళ్ళ మీద ఫోకస్ చేస్తూ కూర్చుంటే మన లైఫ్ ఏమవుతుంది? ఇప్పుడు అది చేయాలని ఎవరు చెప్పారు? నేను వాళ్ళు మంచి అవును మనం వాళ్ళ మంచి ఆత్మీయ స్థితిని, వాళ్ళ పర్సనల్ మ్యాటర్స్ ను కూడా మనం కరెక్ట్ చేయాలి. విచారణకర్త అని అన్నారు కదా. ఇప్పుడు సంఘం మీద విచారణ ఉండాలన్నప్పుడు మనం వాళ్ళ అన్ని విషయాల్లో మనం వాళ్ళు ఏం చేస్తున్నారు, ఎలా చేస్తున్నారు మనం తెలుసుకోవాల్సిన బాధ్యత ఉంది అని అన్నప్పుడు అన్ని చూసుకోవాలి కదా. మరి నేను అనేది ఏంటంటే మీరేమి మనం దేవుళ్ళం కాదు, సర్వజ్ఞానులం కాదు. కానీ అట్లీస్ట్ మనకు అర్థమైనప్పుడు, మనకు కనిపిస్తున్న పాపం కనిపిస్తున్నప్పుడు, మన పరిధిలోకి వస్తున్నప్పుడు మనము దాన్ని పక్కన అవాయిడ్ చేయకూడదు, దాన్ని సైడ్ లైన్ చేయకూడదు. దాన్ని డీల్ చేయాలి, దాన్ని అడ్రస్ చేయాలి, దాన్ని హార్ట్ ఇష్యూస్ లోకి వెళ్ళాలి. అది వెళ్ళినప్పుడు ఏమవుతుంది అంటే పర్టికులర్ ఈవెన్ మన ఓన్ పర్సనల్ హోలీనెస్ లో కూడా అది ప్రాబ్లం అవుతుంది, ఇతరుల హోలీనెస్ లో కూడా అది ప్రాబ్లం అవుతుంది. బ్రదర్ రాజీవ్ అండ్ బ్రదర్ చిట్టిబాబు ఒకరి తర్వాత ఒకళ్ళు చెప్పండి. ఇది మన దృష్టి కాదు కానీ మాట్లాడచ్చా? చెప్పండి బ్రదర్ రాజీవ్. ఇప్పుడు మన పిల్లల విషయం అనుకోండి, మన దృష్టికి వచ్చేంత వరకు సాల్వ్ చేయమన్నట్టు ఉండం కానీ మనం పట్టించుకుంటాం కదా. సో ఇట్స్ ఆల్ అబౌట్ మనం వాళ్ళ లైఫ్స్ లో ఇన్వెస్ట్ చేసుకుని పట్టించుకొని వాళ్ళని సరైన దారిలో నడిపించే విషయంగా ఆ విధంగా తండ్రిగా కాపరిగా చూడడం, అంతేగాని
ఇదేదో రిస్క్, ఇది మనం ఎందుకు ఇన్వాల్వ్ కావాలనేది కాదు. మీరు అన్నట్టు వాళ్ళ ఆత్మల విషయమే మనం లెక్క అప్పగించాలి కదా అనేది పాయింట్. రైట్ బ్రదర్. చిట్వా బ్రదర్ అండ్ దెన్ ప్రేమ్ బ్రదర్. అదే ఇందాక ఆర్థిక పరమైన విషయాల గురించి మాట్లాడుకునేటప్పుడు అండి, ఒక సహోదరుడు ఇలాగే 45,000 రూపాయలుతో అప్పుతో బాధపడుతున్నాడు. అప్పుతో బాధపడుతున్నప్పుడు తనకి వడ్డీలు కట్టుకోవడం సమస్య అయింది. ఆర్థికంగా తన సిరిగిపోయాడు. 2 ఆడపిల్లలు. అయితే అతనికి ఆరోగ్యం కూడా సరిగా లేదు. అంటే నడుస్తున్నాడు, పని చేసుకోవడానికి తగిన పని లేదు, ఆరోగ్యం కొంచెం క్షీణించింది. అంటే అప్పుడు సంఘంలో నేను కొంతమందితో మాట్లాడి, ఆయనకి తెలుసు నాకు తెలుసు, వాళ్ళతో మాట్లాడి 15 మందితో మాట్లాడి 15 మంది ఎవరైతే ఈ మాటకు అంగీకరిస్తారని 15 మంది సిద్ధపరిచి ఒక్కొక్కరు 3,000 రూపాయలు వేసుకున్నాం. ఒక్కొక్కరు 3,000 రూపాయలు వేసుకుని వాళ్ళకి 45,000 రూపాయలు కదా, అతను నెల నెల వడ్డీ కట్టుకోలేకపోతున్నాడు, మనం కలిపి అతనికి ఇచ్చేద్దాం అమౌంట్, మనము 3,000 సర్దుబాటు చేయగలం కాబట్టి మనకి నెలకు ఒక్కరికి చెప్పున అతను తీర్చుకుంటాడు వడ్డీ లేకుండా. అలాగా ఆ నిర్ణయాన్ని మేము చేసామండి. అతను కొంత సేవ్ అయ్యాడు. తర్వాత మళ్ళీ తన ఆరోగ్యం బాగుపడింది. తర్వాత తను బాగున్నాడు. ఇది ప్రాక్టికల్ గా నేను ఒక సహోదరుడికి కొంతమందిని కలిపి అలాగా ప్రోత్సహించి చేసాను. ఈవెన్ మా చర్చ్ లో కూడా అట్లాంటి సమస్యలు వచ్చినప్పుడు ఫస్ట్ మేము క్వశ్చన్స్ అడిగేది ఏంటంటే, అసలు ఈ అప్పు ఎందుకు తీసుకోవాల్సి వచ్చింది, అసలు అప్పు అవసరం ఉందా, నీడ్ ఉందా, లేకపోతే ఏదో ఫ్రిడ్జ్ ఇంకోటి ఏదో చేసుకోవాలో, ఇంకోటి ఏదో కొనుక్కోవాలి, మంచిది ఏదో ఇంట్లో తెచ్చుకోవాలన్నట్లు అప్పు చేశారా? ఫస్ట్ మేము ఆ క్వశ్చన్లు అడుగుతాం. ఆ క్వశ్చన్లు అడిగి ఆ క్వశ్చన్లకి సరైన సమాధానం సరిగ్గా రీజన్స్ లేవనుకోండి, ముందు దాన్ని అడ్రస్ చేయాలి. దాని తర్వాత ఇప్పుడు బ్రదర్ అన్నట్లు ఓకే అనుకోని పరిస్థితులు వచ్చి ఆ బ్రదర్ జీవితంలో సఫరింగ్ వచ్చినప్పుడు పాస్టర్ గా మనం అది అర్థం చేసుకొని ఇది నిజమైన అవసరత, అది సంఘంగా ఎలా మనం డీల్ చేయాలన్నది కూడా ఆలోచించడానికి తప్పేం లేదు. బ్రదర్ ప్రేమ్. ఓకే సార్, థ్యాంక్ యూ. ఇప్పుడు మనము స్వార్థ పరిచయం చేసి అంటే మనము కట్టిన అంటే అది మనము సమకూర్చబడిన సంఘానికి కాపరిగా ఉన్నప్పుడు వారి మీద మనం చక్కగా అన్ని విషయాలలో మనము వాళ్ళ యొక్క వ్యక్తిగత విషయాలు, వారి ఆత్మీయ విషయాలు, వారి కుటుంబ పరిస్థితులన్నిటి కూడా మనం చక్కటి సలహాలు ఇవ్వచ్చు. వాళ్ళకి అన్ని విషయాలు గైడ్ చేయడం చాలా బాగుంటుంది మొత్తానికి. అలాగైతే మెయిన్ లైన్ చర్చెస్ అని లేకపోతే ట్రెడిషనల్ గా ఉన్న మన బ్యాప్టిస్ట్, లూథరన్, సిఎస్ఐ ఇటువంటి మెయిన్ లైన్ చర్చెస్ లో ఎలా ఉంటుంది పరిస్థితి అంటే, పాస్టర్ ఈజ్ ఓన్లీ పాస్టర్. అవును, కేవలము యూ డోంట్ ఇన్వాల్వ్ అవర్ ఫ్యామిలీస్. జస్ట్ మీరు వాక్యం చెప్పండి, ప్రార్థన చేయండి, మా సమస్య వచ్చినప్పుడు మీ దగ్గరికి వస్తుంది. ఆ సమస్య మీరు ప్రార్థన చేస్తారు, మీరు సాల్వ్ చేయడం అవసరం లేదు అంతగా. కానీ అదే సంఘములో ఎవరైతే మన ద్వారా దేవుని వాక్యం ద్వారా స్పందింప చేయబడి ఎవరైతే మారు మనసు పొంది వారి హృదయాలు, వారి కుటుంబాలు కట్టబడుతున్నాయో వారు మాత్రము ప్రతిదీ కూడా మన దృష్టికి తీసుకొస్తారు. ప్రతిదానికి మన సలహా లేదే వారి ముందుకు వెళ్ళరు అసలు. ఎందుకంటే వాళ్ళు టోటల్ గా మనల్ని ఒక మెంటర్ గాను, టోటల్ గా మనకు ఒక తండ్రిగా మనం భావిస్తూ చాలా విషయాలు ఉంటాయి. అవునవును, వాళ్ళతో మనము డీల్ చేసే ప్రతిదీ కూడా ఎలా ఉంటుందంటే, మనం వాళ్ళకి టోటల్ గా మనం వాళ్ళకి సరెండర్ అయితే వాళ్ళు మనకు సరెండర్ అయిన అంత అనుభవాలతో వారు చక్కగా వెళ్తుంటారు. ఇట్స్ వెరీ గుడ్ అది. అయితే ఈ యొక్క మెయిన్ లైన్ చర్చెస్ లో ఉన్న సంఘ పెద్దలు కానివ్వండి, సంఘం కానివ్వండి, మేము ఎప్పుడు పురాతన క్రైస్తవులు అనే వారు మాత్రము వారు మనల్ని సేవకులని వారి యొక్క వ్యక్తిగత విషయాలు ఇన్వాల్వ్ చేయడానికి ఏమాత్రం ఇష్టపడరు. వాళ్ళు క్వశ్చన్ చేస్తే ఒకవేళ ఈవెన్ వాక్యములో నుంచి కూడా మీరు ఇలా ఉండకూడదంటే దానికి ఏమాత్రం యాక్సెప్ట్ చేయలేకుండా ఉంటారు. వాళ్ళే మనల్ని ఎదురుదాడి చేస్తారు. ఇవన్నీ అవసరం లేదండి. జస్ట్ మీరు యూ హ్యావ్ టు షేర్ ద వర్డ్ ఆఫ్ గాడ్. మీ దగ్గరికి వచ్చినప్పుడు మేము మీ సమస్య తెలుసుకొని మీరు వ్యక్తిగతంగా దాడి చేద్దంటారు. మీరు ఒక గుడిలో పండితుడిలాగా పంతుల్లాగా చేయండి, వచ్చి ఆచారాలు చేసి కనిపించి మోహన్ చేసి చూపించి వెళ్ళిపోండి, మా లైఫ్ మాది అన్నట్లు ఉంటది.
యా దానికి మనము అట్లాంటి టైం ఇప్పుడు మనం కంపల్సరీగా మనము తల ఉంచుకుని వెళ్ళాల్సిన పరిస్థితి వస్తుంది. ఎందుకంటే చెప్పండి సార్. మీరు కంప్లీట్ చేయండి బ్రదర్. సారీ. అట్లాంటి సందర్భాల్లో మనం కొన్ని ఆ విషయాలు మనం విడిచిపెట్టి మనం బాధపడుతూనే జీవించాల్సి వస్తుంది. రెండవది, దేవుడు అప్పచెప్పిన ఆ బాధ్యతలో మాత్రం ముందుకెళ్తున్నాం. ఈ విషయానికి వచ్చినప్పుడు మనం క్రయోట్ అంటే మనం లోపల మనం బాధపడుతూ మనం చింతిస్తూ ప్రభు మీద ప్రభు మీద ఆనుకుని ఎలా ఉండాలి అనే ఆలోచనతోనే ఉండిపోతాం కానీ మరొకటి లేదు అసలు. యా, నేను అనేది ఏంటంటే ఎంకరేజ్ చేసేది ఏంటంటే మీకు అర్థమవుతున్నప్పుడు స్లోగా ఎవరైతే నిజంగా వాక్యానుసారంగా మీ దగ్గర సలహాలు తీసుకొని వాళ్ళ జీవితాలు మీరు మెంటర్ చేస్తున్నారో వాళ్ళని మీరు నిలబెట్టండి, వాళ్ళని ఎంకరేజ్ చేయండి. ఇతరులను కూడా అట్లా జీవించడానికి వాళ్ళని ఒకళ్ళు మీనింగ్ మీరు ఒక 4-5 ఫ్యామిలీస్ ని ఇలా డిసైపుల్ చేసి వాళ్ళు పర్సనల్ గా పరిశుద్ధతలో నిలబెట్టుకుని నడిపించుకుంటున్నారు అనుకోండి, వాళ్ళని ఎంకరేజ్ చేయండి. ఇంకొక 4 ఫ్యామిలీస్ తో మీరు వాళ్ళ లైఫ్ లో వాళ్ళ జీవితాల్లో ఎలా గ్రో అవుతున్నారు అని ఎంకరేజ్ చేస్తూ, అదే విధంగా కుదిరితే మాస్టర్ వాక్యానుసారంగా వాక్యం వరకు నిలబడే దైవజనులైన బ్రదర్స్ ని ఎంచుకొని వాళ్ళతో మీరు పరిచయం చేయొచ్చు. బట్ ఐ అండర్స్టాండ్ ప్రాక్టికల్ గా, కానీ ఒకరిల మీదే ఆధారపడి సంఘము ఒక్క పాస్టర్ మీద అంటే ఛాలెంజ్ ఉంటుంది బాగా. అది దేవుడు ఒక్కొక్కసారి అటువంటి మినిస్ట్రీ సస్టైన్ అవడానికి కూడా కష్టం అవుతుంది. ఫర్ దాట్ ఐ సింపథైజ్, ఐ అండర్స్టాండ్. బట్ మీ ప్రభు మీ జ్ఞానం ఇవ్వాలి అది ఎట్లా డీల్ చేయాలని. రైట్? సో డినయల్, మ్యాగ్నిఫైయింగ్ మన పరిస్థితే మెయిన్ అన్నట్లుగా, లేకపోతే ఇప్పుడు ఇదొక పాయింట్. ఏం చేయాలి నిస్సహాయ స్థితి, దాన్ని ఎట్లా డీల్ చేస్తాము ఇవన్నీ ఆలోచించండి. ఓకే, సో ముందుకెళ్ళేటప్పుడు అయితే ఆనెస్ట్ గా ఇప్పుడు ఈ పరిస్థితుల్లో ఉన్నప్పుడు నా ఎంకరేజ్మెంట్ మీకు ఏంటంటే ఇవి ఐడెంటిఫై చేసుకుంటూ కొన్ని ఇవి యాక్సెప్ట్ చేసి ప్రభా నాకు సహాయం చేయి అని జ్ఞానంతో ముందుకెళ్ళటం హెల్ప్ అవుతుంది. ఎనీథింగ్ బ్రదర్స్, ఎనీ ఫైనల్ క్వశ్చన్స్? లేకపోతే ఇప్పుడు నెక్స్ట్, సారీ ఎవరైనా హ్యాండ్ రైజ్ చేశారా? నేను ఒక చిన్న పాయింట్ ఎంఫసైజ్ చేసి క్లోజ్ చేద్దాం అనుకుంటున్నాను. అయితే మనం ఈ విధంగా ఎందుకు బిహేవ్ చేస్తాము? వై డు వి ప్రొడ్యూస్ థార్న్స్? ఈ ముళ్ళను మన జీవితాల్లో ఎందుకు అలౌ చేస్తామంటే, కొంచెం మందిలో ఏం ఆన్సర్లు ఇచ్చారంటే ఇది వేరే ఇతరుల ద్వారా, నేను జనరల్ గా అయితే మంచోడినే, కానీ వేరే వాళ్ళు నన్ను ఇట్లా ట్రీట్ చేయడం వల్ల నేను ఇలా బిహేవ్ చేస్తుంటాను అని చెప్పే పరిస్థితులు ఉన్నాయి. కొంచెం మందిలో ఏమంటారంటే నా పెంపకం ఇలా ఉంది, సో నేను ఈ విధంగా నా ఫ్యామిలీ ఒక బ్రోకెన్ ఫ్యామిలీ నుంచి వచ్చాను కాబట్టి నా జీవితంలో ఈ ముళ్ళు ఉన్నాయి అని అనేటోళ్ళు ఉన్నారు. ఒక్కొక్కసారి ఏమో నేను వెళ్తున్న సమస్య ఇట్లాంటిది కాబట్టి నా జీవితంలో ఇటువంటి ముళ్ళు బయటపడుతున్నాయి అని ఎక్స్ప్లెయిన్ చేసేటోళ్ళు ఉంటారు. కొంచెం మంది ఏమంటారంటే నా పరిస్థితుల వల్ల నేను ఇలా బిహేవ్ చేస్తున్నాను, నా ఫైనాన్షియల్ సిచ్యువేషన్ వల్ల నేను ఇలా బిహేవ్ చేస్తున్నాను, లేకపోతే నేను ఇట్లా బిహేవ్ చేయను అని చెప్పేటోళ్ళు ఉంటారు. కొంచెం మందిలేమో నా అవసరతలు నాకు తీర్చబడట్లేదు కాబట్టి నేను ఇలా బిహేవ్ చేస్తున్నాను అని అనేటోళ్ళు ఉంటారు. కొంచెం మంది ఏమంటారంటే నా శరీరం, నాకు ఈరోజు సరిగ్గా నిద్రపట్టలేదు అందుకనే నేను కొద్దిగా చిరాకున్నాను అనే ఎక్స్క్యూజెస్ కూడా ఇవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఏంటంటే ఇతర వ్యక్తులు, నా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్, నా ఉన్న శ్రమలు, నాకున్న పరిస్థితులు, లేకపోతే నా శరీరం, నా బలహీన శరీరము అని వీటి వల్ల నేను ఇలా బిహేవ్ చేస్తున్నాను అని పాయింట్ చేసే అవకాశాలు ఉన్నాయి. దానికి నేను చెప్పేది ఏంటంటే బైబిల్ ఏమంటదంటే ఇవన్నీ పాపం చేయడానికి అవకాశాలు కానీ
మూల కారణం ఏంటంటే మన హృదయం. Our hearts are always the cause of the responses and the actions in our lives. Meaning, హృదయం నిండిన కొద్దీ నోరు మాట్లాడుతుంది కదా. మన హృదయము లో నుంచి వస్తుంది మనం చేసే ప్రతి ముళ్ళు, మనం చూపించే ప్రతి రియాక్షన్. ఈ పరిశుద్ధ ఈ యుద్ధము మనం చేసి ఎలా చేయాలంటే మన హృదయంలో చేయాలి. ఈ పాపపు తలంపులను నేను వేరే వాటి మీద నేను బ్లేమ్ చేసే కంటే ఎందుకు నేను ఇలా బిహేవ్ చేస్తాను అని నా హృదయంలో నేను ఐడెంటిఫై చేసుకున్నప్పుడు నేను క్రీస్తు వైపు మార్పునకు ఎక్కువగా అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఆలోచించండి, ఇందాక ఇచ్చిన ఎగ్జాంపుల్స్ లో ఇతరులు గనక నా పాపానికి కారణం అనుకోండి, నేనేం చేస్తాను? సింపుల్ గా కొత్త రిలేషన్షిప్స్ స్టార్ట్ చేసుకొని ఇటువంటి పాపులతో నేను రిలేట్ అవ్వను కదా, అప్పుడు అంత మంచిగా ఉంటది అని అనుకుంటాను. ఇక్కడ క్రీస్తు లేదు కదా, నిజం హృదయ మార్పు లేదు. ఒకవేళ నా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ వల్ల నేను ఇట్లా ఉన్నాను అనుకోండి, నా ఫ్యామిలీ నుంచి నేను దూరంగా ఉంటే నేను అంతా బాగా మంచిగా ఉంటాను అన్నట్లు ఆలోచిస్తాను. దాంట్లో కూడా క్రీస్తు లేదు. ఇప్పుడు నా సఫరింగ్ వల్ల ఈ శ్రమ వల్ల నేను ఇట్లా ఉన్నాను, నా జీవితంలో ఇట్లాంటి ముళ్ళు రియాక్షన్స్ వస్తున్నాయి అనుకున్నప్పుడు ఈ సఫరింగ్ తీసేస్తే నేను అంత బాగానే ఉంటా అని మాట్లాడే అవకాశాలు ఉన్నాయి కదా. దాంట్లో కూడా ఎక్కడ క్రీస్తున్నాడు? ఈ శ్రమల గుండా వెళ్తున్నప్పుడు నేను ఎలా క్రీస్తులోకి మార్చబడుతున్నాను అన్న క్వశ్చన్ రావట్లేదు కదా. చూస్తున్నారా? ఇప్పుడు నా పరిస్థితుల వల్ల నేను పాపం చేస్తున్నాను అన్నప్పుడు ఆ పరిస్థితులు మార్చుకుంటే నేను పాపం చేయను అనే ఛాన్సెస్ ఉన్నాయి కదా. నా శరీరం వల్ల నేను పాపం చేస్తున్నాను అనుకోండి, సో అయితే పోయి నిద్రపో, మంచి రెస్ట్ తీసుకో, మంచిగా మంచి టైంకి పడుకొని టైంకి లెగిస్తే నీకు ప్రాబ్లమ్స్ ఉండవు అనే ఛాన్స్ ఉంది కదా. కానీ ఇట్లన్నిట్లో ఏమవుతుందంటే మనం మిస్ అవుతుంది మన హార్ట్ ప్రాబ్లం. మన పడిపోవడానికి కారణము ఈ మన హృదయంలో దేవునికి స్థానాన్ని తీసేసి వేరే వాటిని పెట్టినప్పుడు అవి డిటర్మిన్ చేస్తాయి మనం ఎలా జీవిస్తాము, మనం ఎలా పాపం చేస్తాము అన్నది. అది మనం క్లియర్ గా అర్థం చేసుకోవాలి బ్రదర్స్. సో రిలేషన్షిప్స్ ద్వారా కాదు, మన పాస్ట్ ద్వారా కాదు, మన శరీరం ద్వారా కాదు, మన స్పిరిచువల్ ప్రాబ్లం ఏంటంటే మన హృదయము దేవుని నుంచి క్రీస్తు నుంచి తప్పిపోయి వేరే విగ్రహాలని నిలబెట్టుకొని దాని ముందు మనం ఆరాధిస్తున్నప్పుడు మనము ఈ విధంగా పాపము ఇటువంటి ముళ్ళని మన జీవితాల్లో తీసుకొస్తాం. సో ఏంటంటే ఇది ఆరాధనతో కూడిన సమస్య మన జీవితాల్లో. మనం దేవుణ్ణి ఆరాధించకుండా వేరే వేటిని ఆరాధించినప్పుడు మనం ఇటువంటి ముళ్ళ రియాక్షన్స్ మన జీవితంలో జీవిస్తాం అన్నమాట. ఈవెన్ పాత నిబంధనలు చూస్తే ఈ ద్వితీయోపదేశ కాండంలో 10 ఆజ్ఞల్లో కూడా దేవుడు ఆ ఆజ్ఞలు ఇచ్చినప్పుడు హృదయానికి మెయిన్ ఫోకస్ అక్కడ ఇచ్చేసాడనమాట. మీరు ఇంటికి వెళ్ళిన మీరు తర్వాత చదువుకోండి ద్వితీయోపదేశ కాండం. అయితే ఇప్పుడు రోమిలికి రాసిన పత్రిక 1వ అధ్యాయం 25వ వచనం చూద్దాం. జస్ట్ ఈ వచనం చదువుకొని వీల్ కంక్లూడ్ హియర్. రోమిలికి రాసిన పత్రిక 1వ అధ్యాయం 25వ వచనం. ఎవరైనా బ్రదర్స్ చదవండి ప్లీజ్. అట్టివారు దేవుని సత్యమును అసత్యమునకు మార్చి సృష్టికర్తకు ప్రతిగా సృష్టమును పూజించి సేవించిరి. యుగముల వరకు ఆయన స్తోత్రార్హుడు. ఇక్కడ చూడండి, ఎప్పుడైతే మనం సత్యాన్ని అసత్యంగా మారుస్తామో, సృష్టికర్తను ప్రతిగా సృష్టిని పూజిస్తామో, మన జీవితంలో విగ్రహారాధనకు లోనవుతాం అన్నమాట. మెయిన్ గా పర్టికులర్ గా మన జీవితాల్లో ఎప్పుడైతే మన లైఫ్ మన డిజైర్స్ ని ముందు పెట్టుకున్నాం అనుకోండి, మనల్ని ఆరాధించుకుంటా ఉంటాం. ఇప్పుడు ఈవెన్ ఐ థింక్ బ్రదర్ అనిల్ అనుకుంటూ చెప్పారు ఇందాక, పరిచయం చేస్తున్నప్పుడు
మనం దేవుని వాక్యం ప్రీచ్ చేస్తున్నప్పుడు, నమ్మకంగా పనిచేస్తున్నప్పుడు ఒక్కొక్కసారి ఏంటంటే మనుషులు మారకపోతే, లేకపోతే మనం చెప్తుంది అర్థం చేసుకోకపోతే మనం ఐదర్ ఫ్రస్ట్రేషన్ లేకపోతే డిస్కరేజ్మెంట్ వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయని చెప్పారు బ్రదర్. కానీ ఇక్కడ ఒక నిమిషం ఆలోచిస్తే మనం ఎందుకు ఫ్రస్ట్రేట్ అవుతున్నామంటే మనకు ఒక పర్టికులర్ రిజల్ట్ చూడటానికి ఆశపడుతున్నాం. ఏంటి, మనం బోధించి కష్టపడి టీచ్ చేసినప్పుడు వీళ్ళు అర్థం చేసేసుకొని ఇమీడియట్ గా ఏమేన్ అనాలి అని మనం ఆశపడుతున్నాం అనమాట. కానీ అది ఆశపడినప్పుడు ఏమవుతుందంటే ఐదర్ ఫ్రస్ట్రేషన్ లేకపోతే ఇరిటేషన్ జరుగుతుంది. సో దీనికి సొల్యూషన్ ఏంటంటే నెక్స్ట్ టైం ఓకే నేను ఫ్రస్ట్రేట్ అవ్వకూడదు, ఇరిటేట్ అవ్వకూడదు అంటే సరిపోదు. నేనేం అర్థం చేసుకోవాలంటే నా హృదయంలో ఏం జరుగుతుంది అది అర్థం చేసుకోవాలి. మేబీ నా ప్రణాళిక జరగాలి అని నేను అది ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇస్తున్నానేమో దేవుని ప్రణాళిక కంటే అని నేను మర్చిపోయినప్పుడు ఫ్రస్ట్రేషన్ కి, ఇరిటేషన్, డిస్కరేజ్మెంట్ కి లోన్ అవుతాను. అదే నేనేంటి జస్ట్ ఒక పనివాడిని, దేవుని చేతిలో పనిముట్టుని, యజమాని చేతిలో ఒక ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ మర్సీని, ప్రభువా నన్ను వాడుకో, నీ పని నువ్వు కొనసాగించు, నీ సమయంలో నీ మార్పు నువ్వు దయచేయి అన్నప్పుడు మనం వాక్యాన్ని బోధిస్తాం, నమ్మకంగా, సంతోషంగా, యథార్థంగా బోధిస్తూ రిజల్ట్ వచ్చినా రాకపోయినా మన నిరీక్షణ, మన ఆదరణ ఎక్కడ ఉంటది, దేవుని మీద ఉంటది కదా. అలా ఉన్నప్పుడు మనం నిరుత్సాహపడం. రెండో రోజు వేసి మళ్ళీ అదే వాక్యం బోధిస్తాం, అదే సత్యాలు ప్రకటిస్తాం, అదే సువార్త బోధిస్తాం. కానీ మనకేం తెలుసు అంటే ఫలం దయచేసేది నేను కాదు, క్రీస్తే, ఆయనే తన సమయంలో చేస్తాడు. నా నుంచి ఆయన కోరుకునేది ఏంటంటే సంతోషమైన, యథార్థమైన, నమ్మకమైన పరిచర్య. అది నేను చేస్తున్నానా లేదా, అది చేసినప్పుడు నా హృదయంలో ఆనందం. సో ఎప్పుడైతే నా ప్రణాళిక ప్రకారము రిజల్ట్స్ రావాలని, అది హార్ట్ ఇష్యూ, అక్కడ హార్ట్ ప్రాబ్లం అన్నమాట. అది నేను రిపెంట్ అయినప్పుడు, క్రీస్తు దేవుని సత్యాలు అర్థం చేస్తున్నప్పుడు ఈ విధంగా జీవించడానికి అవకాశాలు ఉంటాయి. ఈవెన్ అన్ఫర్గివ్నెస్ కూడా కదా, ఒక బ్రదర్ ఎక్స్ప్లెయిన్ చేశారు ఇందాక. లేకపోతే డిజైర్ టు డామినేట్ అన్నారు ఒక బ్రదర్. క్రిటిసిజం వచ్చినప్పుడు, ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్, క్రిటిసిజం వచ్చినప్పుడు దానికి హార్ట్ ఇష్యూ ఏంటి, ఎవరైనా ఎక్స్ప్లెయిన్ చేయగలరా? ఇదొక్క సింపుల్ ఎగ్జాంపుల్ ఆలోచించి కంక్లూడ్ చేద్దాం. క్రిటిసిజం వచ్చినప్పుడు దాన్ని నేను సరిగ్గా డీల్ చేయట్లేదు అనుకోండి, నేను దేన్ని ఆరాధిస్తున్నాను ఎక్కువగా ఆ సమయంలో, ఎవరైనా ఎక్స్ప్లెయిన్ చేయగలరా? స్టీవెన్ బ్రదర్ ప్లీజ్. అదే అంటే మనం ఎవరైనా మనల్ని ఇట్లా ఆ విధంగా చేసినప్పుడు మనం సమర్థించుకుంటాం కదా, ఎక్కువ మనం సమర్థించుకొని నేను అంటే అట్లా ఏం చేయాలని చెప్పేసి మనమే జస్టిఫై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో అలా చేసినప్పుడు బ్రదర్ నేను అది ఓకేనా, ఆ జస్టిఫికేషన్? అది కరెక్ట్ కాదంటే అంటే పాపమును మనం ఒప్పుకోకుండా దాన్ని దాటవేసే ఆదాం లాగా అని అనిపిస్తుంది నాకు. రైట్ రైట్ రైట్. సో అక్కడ నేను నా హృదయ ప్రాబ్లం ఏంటి, నా హృదయంలో ఉన్న మెయిన్ ప్రాబ్లం ఏంటి, నేను దేన్ని ఎక్కువగా ప్రేమిస్తున్నాను ఆ టైంలో? నా హృదయంలో ఉన్న ఈగోను ఎక్కువ ప్రేమిస్తున్నాను. రైట్, నన్ను నేను ఎక్కువగా ప్రేమిస్తున్నాను కదా. ప్రేమిస్తూ ఈ వీళ్ళు చెప్పేది నేను రిసీవ్ చేసుకోవడానికి నాకు ఇష్టం లేదు. నా దృష్టిలో నేను కరెక్ట్, నా దృష్టిలో నేను ఇంపార్టెంట్. సో దాని మీద నా ఫోకస్ ఎక్కువగా ఉంది. ఓ సరే, ఈ బ్రదర్ ద్వారా నేనేం నేర్చుకుంటాను, నేనేం సరి చేసుకోవాలని నా హృదయ ఆ అప్రోచ్ లేకుండా ఇది ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఈ విధంగా నేను రియాక్ట్ అవుతాను. ఎస్ బ్రదర్ ప్రేమ్, ఇందాక మీరు హ్యాండ్ రైజ్ చేశారు. సేమ్ అంతే, అంటే నాది రైట్ అనే భావన హృదయంలో ఉన్నప్పుడు ఎవరిలో మనం క్రిటిసైజ్ చేసినా మనం ఒప్పుకోము దాన్ని. నాది నేను ఏది చేసిన రైట్ గా ఉందనే ఫీలింగ్ గా మనం ఉంటాం కనుక అవతల వాళ్ళు ఒక మనం క్రిటిసైజ్ చేసేటప్పుడు మనల్ని మనం చూసుకోము సార్. రైట్ రైట్ రైట్. సో ఇదే రియాక్షన్, ఇది ఏంటంటే ఈగో. నేను ప్రైడ్ఫుల్ గా, నేను గర్వంగా ఆలోచించినప్పుడు నా గురించి నేను
మరి ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఉన్నప్పుడు నన్ను తక్కువగా చూసుకుంటున్నప్పుడు అక్కడ ఏంటి ప్రాబ్లం? ఎవరన్నా బ్రదర్స్ ఐడెంటిఫై చేయగలరా? క్రీస్తులో నా ఐడెంటిటీ ఉందని గుర్తించినప్పుడు ఇన్ఫీరియారిటీ పోతుంది. ఎస్, క్రీస్తులో అనే ఐడెంటిటీ ఉన్నప్పుడు ఈ వీళ్ళు చెప్తున్న దాన్ని బట్టి నా ఐడెంటిటీ డిఫైన్ అవ్వట్లేదని నేను అర్థం చేసుకున్నప్పుడు నేను ఆ యొక్క నిరుత్సాహము, ఆ ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ లోకి వెళ్ళను. క్రీస్తులో అది కూడా మళ్ళీ ఒక్కొక్కసారి ఏంటంటే సెల్ఫ్ ఎగ్జామిన్ చేసుకోవాలి. నిజంగానే నేను సరిగ్గా చేయట్లేదేమో అని ఆలోచించుకొని కరెక్ట్ చేసుకొని గ్రో అవటం కూడా హెల్ప్ అవుతుంది. ఎనీథింగ్ ఎల్స్ బ్రదర్స్ బిఫోర్ వి కంక్లూడ్? వాస్తవానికి అంటే ఇప్పుడు చాలా సార్లు మన చుట్టూ మనుషులను చూసినప్పుడు వాళ్ళలో ఉన్న ఆ ప్రత్యేకతలు, వాళ్ళలో ఉన్న కొన్ని క్వాలిటీస్ బట్టి మనం ఏది చేసినా కానీ తక్కువే అనుకున్న ఇన్ఫినిట్ కంపల్సరీ ఉన్నప్పుడు మనము అవతల మనుషులతో పోల్చుకున్నా కానీ నాకు దేవుడు ఇచ్చిన సామర్థ్యం, దేవుడు నాలో ఉంచిన అదేంటో అది మనం గమనించినప్పుడు ఇన్ఫినిట్ కాంప్లెక్స్ ఎక్కువ వస్తుంది. రైట్. సో అక్కడ ఎవరు బ్రదర్ మన హృదయాన్ని కంట్రోల్ చేస్తున్నారు? ఏం కంట్రోల్ చేస్తుంది మన హృదయాన్ని? నేను తక్కువ అనే భావన మనలో ఉన్నప్పుడు. అది భావన, దాన్ని ఏది కంట్రోల్ చేస్తుంది? హృదయమే. ఇతరుల ఒపీనియన్ కదా. అవునవును, ఇతరులు చెప్పే ఒపీనియన్ మనం తీసుకొని దాని వల్ల మనము మన తక్కువ అని మనకే మనం వెళ్ళిపోతాం. నాకేది ఇంపార్టెంట్ అంటే దేవుడు కాదు, దేవుని దృష్టిలో నా ఐడెంటిటీ కాదు, వీళ్ళ ఒపీనియన్ నాకు చాలా ఇంపార్టెంట్. ఎంత ఇంపార్టెంట్ అంటే టు ద పాయింట్ నన్ను నేను తక్కువగా ఫీల్ అయిపోతా ఉంటాను అనుకున్నప్పుడు అది మనకు హెల్ప్ చేయదు. రైట్? యా. ఎనీథింగ్ టు యాడ్ టు దాట్ బ్రదర్? అదే ఇంతకు ముందు ఏది విగ్రహం అంటే ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ విషయంలో లోక ప్రమాణం స్కేల్ అంటే మెజర్మెంట్, లోకరీతిగా మనం చూసుకోవడం అనేది లోక ప్రమాణం అనేది అవార్డు ఇవ్వచ్చు కదన్న. అది మన విగ్రహం. అది మన విగ్రహము. సో ఇవి అది మనుషుల మెప్పు, మనుషుల ఒపీనియన్, లోక ప్రమాణము, ఇవి ఎక్కువగా మనల్ని రూల్ చేస్తున్నప్పుడు, మన హృదయాల్ని కంట్రోల్ చేస్తున్నప్పుడు మనం ఏమవుతామంటే ఇటువంటి ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ లోకి వెళ్ళిపోయే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. అది మళ్ళీ దేవుని మహిమకరం కాదు కదా. మనం బలహీనులమే, ఆ బలహీనలో క్రీస్తులో మనం బలవంతులం అన్న యొక్క జ్ఞానంతో ముందుకెళ్ళి ఆయన పరిచర్య చేయడానికి దేవుడు మన కృపను అనుగ్రహిస్తాడు. లేకపోతే దీనివల్ల మనం మన పరిచయం మనమే ఫలభరితంగా చేసుకోవట్లేదు, ఇన్ఫాక్ట్ ఎఫెక్ట్ చేసుకుంటున్నాం. సో నా కంక్లూజన్ నేనేం పాయింట్అవుట్ చేద్దాం అనుకున్నాను బ్రదర్స్, రియాక్షన్స్ ముళ్ళు వచ్చినప్పటికీ వాటికి కారణం మన హృదయం. ఇవి ఐడెంటిఫై చేసుకోవటం మంచిది. నేను మీకు ఎంకరేజ్ చేసేది ఏంటంటే, మీరేమన్నా ఈ డినాయల్లో ఉంటున్నారా మీ పరిస్థితులు బట్టి, లేకపోతే మీ సమస్య పెద్దది అన్నట్లు విధంగా చూస్తున్నారా, లేకపోతే ప్రతి చిన్న విషయాల్లో కూడా బాగా సెన్సిటివ్ అయిపోయి ఇరిటేట్ అవుతున్నారా, లేకపోతే ఏం చేయని నిరుత్సాహ పరిస్థితిలో ఉన్నారా? ఈ పరిస్థితిలో ఉంటుంటే ఆ హృదయంలో ఏ ఎటువంటి వాటికి మీరు బానిసగా ఉంటున్నారు, ఏ ఏరియాలో క్రీస్తులో జయం మీరు పొందట్లేదు అని ఆలోచనతో ప్రార్థన చేసుకోండి. ప్రభు మేము సహాయం చేయాలని మీరు రిక్వెస్ట్ చేయండి. సో ఈ విధంగా మనం కంక్లూడ్ చేద్దాం. సో బ్రదర్ అనిల్, ఇఫ్ యూ కెన్ అసైన్ ఎనీవన్ టు ప్రే, విల్ క్లోజ్ ఇన్ ప్రేయర్. బ్రదర్ అనిల్ లేదేమో. బ్రదర్ రాజ్ కుమార్, మీకు ప్రేయర్ క్లోజ్ చేస్తారా? సరే అన్న. దేవుని నామానికి స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభువా, గొప్పవాడు మంచివాడు తండ్రి. మా నాయన ఈ రోజు నేర్చుకున్న విషయాలను బట్టి స్తోత్రములు, అన్న ద్వారా నీ కృపను బట్టి వందనం చెల్లిస్తున్నాం. మా నాయన నీ వాక్యమే ప్రమాణంగా తీసుకొని మా నాయన నీ పట్ల నిన్నే ప్రేమిస్తూ మా నాయన మా హృదయంలోని
ప్రతి విగ్రహమును తొలగించుకుంటూ మా నాయన నీకు ఇష్టకరంగా జీవించుటకు సహాయం చేయండి. పాపాన్ని ప్రభువా ఎట్టి పరిస్థితుల్లో పాపాన్ని కాంప్రమైజ్ కాకుండా నీ కృపచేత నాయన పాపాన్ని ద్వేషిస్తూ పాపాన్ని తొలగించుకుంటూ నీ సహాయం చేత ముందుకు సాగుటకు సహాయం చేయమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్.